Namaskaram and welcome to the audio launch of Maine Pyar Kiya. Unify Creation banner lo Sana Venkatrao garu Mariu Upendra Kumar Girida garu దొంగ పెళ్ళం దొంగది నచ్చని సినిమాలు పోలీస్ పోడు కరోనా పోలీస్ ఆపండి సార్, ఆవేశపడకండి. నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది సార్. ప్రతి వాళ్ళు దొంగనంటే చులకనగా చూస్తూ ఉంటారండి. సమాజంలో మాకు గుర్తింపు ఇవ్వండి సార్. ఓకే, ఒక దొంగగా 365 రోజులు కష్టపడరా? పడతాను, కానీ ఒక్కరోజు మాత్రం మాకు పని ఉండదండి. ఏ రోజు సార్ అది? శివరాత్రి రోజు అండి. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు జాగారం ఉంటున్నారు. మా దొంగలకి పని ఎక్కడ ఉంటుందండి? మీ భక్తి ముఖ్యమా, మా దొంగలు ముఖ్యం? అర్థమైంది సార్, ప్లీజ్ ఎమోషన్ కాకండి. ఓకే, మీరు ఎప్పుడైనా సరే దొంగతనం చేసి ఎప్పుడైనా పట్టుబడ్డారా? పడ్డాను సార్. ఎలా? ఏముంది సార్, ఎర్లీగా షాపింగ్ చేసినందుకు పట్టుకున్నారు. దాంట్లో తప్పే ఉందండి. అంటే షాప్ తీయకముందే షాపింగ్ చేశా. నిజంగా మీ అసలు మతిపోతుంది. అవును. ఒక విషయం సార్, ఇప్పుడు ఇంతమంది ఆడియన్స్ వచ్చారు, మీరు దొంగ అంటున్నారు. మీ స్పెషాలిటీ ఏంటి అనేది నిరూపించండి సార్. ఇంత ముందు నా స్పెషాలిటీ అనేది నిరూపించాలి. పిచ్చోడా, చేయబట్టు. అదిగో ఇది నా ఉంగరం. ఇందాక సెకండ్ ఇచ్చినప్పుడు లేవేసా. వావ్, వాట్ ఏ స్పెషాలిటీ. ఇక్కడ వచ్చిన ఆడియో ఫంక్షన్ చాలా మందికి చాలా సిద్ధరింగ్లు చేసేసా. సరే సార్, ఒక దొంగగా మీ డిమాండ్స్ ఏంటి? చాలా ఉన్నాయండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. అరే, ఇప్పుడు నేను ఒక విషయం అందరినీ సభాముఖంగా అడగదలుచుకున్నాను. 66 కళలో ఒక చోర కళ అనేది ఒకటి ఉందా లేదా? ఉంది కదా. మిమిక్రీ ఆర్టిస్టులకి, సింగర్లకి, సినిమా ఆర్టిస్టులకి సన్మానాలా? మాలాంటి దొంగలకి సన్మానాలు చేయరా? మాలాంటి దొంగల్ని గుర్తించరా? మాకు అవార్డులు ఇవ్వాలి, మమ్మల్ని సమాజంలో గుర్తించాలి, మాకు సన్మానాలు చేయాలి, మమ్మల్ని కూడా సమాజంలో ఒక పెద్ద దొంగలుగా గుర్తించాలి. ఐ వాంట్ డిమాండ్స్. ప్లీజ్ చప్పటి కొట్టండి సార్, నచ్చితే కనుక. లేరో సార్. ఏంటి సార్, మర్యాద లేకుండా లే అన్నారు? అంటే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ లో కొంచెం మర్యాద తప్పుతాం అన్నమాట. పర్లేదు భాస్కర్, తీసుకో అమ్మా. రే, ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు వస్తారు. అవును. ఒక దొంగవు నువ్వు వచ్చి అసలు నీకు ఈ సినిమాకి సంబంధం ఏంట్రా? ఉంది. రే ఉంది, చెప్పు. ఉంది. వెన్నెల కిషోర్కి వెన్నెల రామారావుకి ఉన్నంత సంబంధం ఉంది. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు? వెన్నెల రామారావు గారు వచ్చేసి నాకు బెస్ట్ ఫ్రెండ్, ఈ సినిమాకి బ్యాక్ బోను. నువ్వు కథలు చెప్పుకో, అసలు మైనే ప్యార్ కియాకి నీకు సంబంధం ఏంటి చెప్పు. ఉంది. ఏంటి ఉంది అంటే ఉంది. ఎలాగోలా స్కిట్ చేసి వెళ్ళిపోతే ఒప్పుకోరు. కనెక్షన్ ఏంటో చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు కనెక్షన్ ఏంటో చెప్పాలి అంటే చాలా ఉన్నాయి, నువ్వు పక్క తప్పుకో. ఏమండి, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మీ సెల్ నెంబరు నా సెల్ నెంబర్కి చేశారనుకోండి, వెంటనే మీ ఇంట్లో వాళ్ళపై దొంగతనాలు చేసేసుకుంటా హ్యాపీగా. సార్, నాకు తెలియక విషయాలు అడుగుతాను. ఇన్ని విషయాలు అడిగారు కదా, లాస్ట్ ఒక విషయం అడుగుతా, ఏమనుకోవద్దు. భాస్కర్, నాకన్నా హైట్ నువ్వు పక్కకి రావా ప్లీజ్. ఇప్పుడు రోడ్ నెంబర్ 7 బంజారా హిల్స్ లో పైన పెంట్ హౌస్ లో ఉన్న ఇల్లు మీదేనా? మాదే. మీ ఆవిడ ఎప్పుడు చూడు తలుపులు తీసి పడుకుంటుందా? నేను కాబట్టి మంచి దొంగను కాబట్టి అటు వైపు. అరే చెక్. థ్యాంక్ యూ రాకేష్ అండ్ థ్యాంక్ యూ భాస్కర్. దట్ వాస్ వెరీ క్విక్. ఇంకా చాలా మాట్లాడతారేమో, ఇంకా చాలా పెద్దగా ఉంటుందేమో స్కిట్ అనుకున్నాము. చాలా షార్ట్గా ముగించారు. మరొకసారి రాబోతున్నారు వాళ్ళు. బట్ బిఫోర్ దాట్, మరి ఈ రోజు ఆడియో లాంచ్లో మొదటి పాట విందామండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మల్టీ డైమెన్షన్స్ వాసు గారిని. మే ఐ వెల్కమ్ వాసు గారు ఆన్ స్టేజ్. అలాగే నిర్మాత ఉపేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Welcome sir on stage. May I also invite Mayuri Films General Manager Mayuri Sambashivarao garu. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. నిర్మాత ఉపేంద్ర గారిని గెస్ట్స్ అందరికీ కూడా బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. నిర్మాత ఉపేంద్ర గారు, మరి ఇప్పుడు మొదటి పాట విందాం, అలాగే ఒక చిన్న ఏవి కూడా చూద్దాం. మరి అఫీషియల్గా లాంచ్ చేయవలసిందిగా వాసు గారిని అండ్ రావు గారిని కోరుతున్నాం. ఫస్ట్ సాంగ్ లాంచ్.
మనసే ఏదారో తెలిసేలా నీ వరసే కలిగితే కలిగితే చెరువాసే కలకాలం కోరితే నీ సరసే పపప్పా పపప్పా పపపా పపప్పా పపప్పా పపపా పపప్పా 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 ఏమైందో నీలో ఏమైందో ఏం చేస్తున్నా మనసే నిలబడనీకుందో ఇలా మొదటి పాట విన్నాము. దట్ వాజ్ అ సూదింగ్ సాంగ్ యాక్చువల్లీ. మరి ఇప్పుడు వాసు గారిని వారి స్పందన తెలియచేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. యూనిఫై క్రియేషన్స్ ఒక కొత్త బ్యానర్లో రాబోతున్నటువంటి కొత్త తరహా చిత్రం మైనే ప్యార్ కియా. ఆల్రెడీ మైనే ప్యార్ కియా అనే పేరుతో మన హిందీలో వచ్చినటువంటి సల్మాన్ ఖాన్ గారి ఫస్ట్ ఫిలిం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమా కూడా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలని ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అందరికి కూడా మంచి సక్సెస్ రావాలని, ఈ టీంకి వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలని, అందరికీ మంచి ఎంకరేజ్మెంట్తో ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు తీయటానికి ఈ సినిమా నాంది కావాలని టీం మొత్తానికి కూడా నా విషయం తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మైనే ప్యార్కి అంటే ఇక్కడ చూస్తుంటే అంత వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా కొత్తదనంగా బాగుంది. ఇవాళ ఇండస్ట్రీకి హిట్లు అనేది చాలా అవసరంగా. సినీ పరిశ్రమ సుప్త చేతనావస్థకి వెళ్ళిపోయింది. దీని కనుక మనం కాపాడుకోలేకపోతే మనుగడ అనేది అన్ని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, క్యాంటీన్స్ మొత్తం అందరు దీని మీద ఆధారపడిన మొత్తం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది. దాని నుంచి బయటపడటానికి ఈ సినిమా కూడా నాంది కావాలని యూనిట్ అంతా కూడా ఇంకా చాలా సినిమాలు చేస్తే ధనాన్ని ఇది సమకూర్చి బాగా లాభాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. థ్యాంక్ యూ వాసు గారు. మరి ఇలా మొదటి పాట విన్నాము, అడిగిందే. మరి ఈ పాటని పాడినటువంటి సింగర్స్ అభయ్ జోధ్పూర్కర్ మరియు కళ్యాణి నాయర్ అండ్ లిరిక్స్ అందించారు వశిష్ఠ శర్మ గారు. ఈరోజు మా మీడియా పార్ట్నర్స్ టాలీవుడ్ మరియు ఆర్వీఎస్ ఈరోజు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. ఆర్కే మీడియా, వన్ ఆఫ్ ది లీడింగ్ ఫిల్మ్ ప్రమోషనల్ ఏజెన్సీ. మా ఆన్లైన్ పార్ట్నర్స్ iClickMovies.com. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సరర్స్ కళా మందిర్, NYPFC, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫాస్ట్ ఫుడ్ చైన్, ఈట్ లవ్ అండ్ లివ్. మా డిజిటల్ పార్ట్నర్ hungama.com. ఈరోజు మధుర ఆడియో ద్వారా మార్కెట్లో ఈ ఆడియో విడుదల కాబోతోంది. సో ఇలా మొదటి పాట విన్నాము. రెండో పాటలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి మా కమీడియన్స్ వచ్చేస్తున్నారు. బట్ ఈసారి సింగిల్గా వస్తున్నారు భాస్కర్ గారు. కాసేపు నవ్వుకుందాం. చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి డెఫినెట్గా మనల్ని నవ్విస్తారు విత్ హిస్ మిమిక్రీ. సో లెట్ మీ వెల్కమ్ భాస్కర్ గారు ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. హలో హలో భయ్ కొంచెం ఈకో పెట్టండి భయ్, ఫుల్గా సౌండ్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన తర్వాత మీరు అందరూ చాలా డల్గా ఉన్నారు. సో ఒక జోక్ చెప్తాను, దయచేసి ఎవరు నవ్వొద్దు. ఈ పెళ్ళైన ఆడవాళ్ళకి ఏంటంటే పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గిపోతుంది, డౌట్ వస్తూ ఉంటుంది. ఏమంటే కొత్త బండి అంటే ఒకరోజు తుడుస్తాం, 2 రోజులు తుడుస్తాం, 3 రోజులు తుడుస్తాం, సంవత్సరం అంతా తుడుచుకుని ఉండమంటే ఎలా అండి? పెళ్ళైన కొత్తలో సినిమా తీసుకెళ్తాం, నెలకోటి వారానికి ఒకటి. ఇలా కాకుండా ఒక రోజు ఒక ఆవిడ భోజనం పెడితే ఏడుస్తుంది. వసే అన్నం పెట్టేటప్పుడు ఈ దిక్కు మళ్ళీ ఏడిపోయింటే, లేకపోతే ఏంటండి మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఏంటే ప్రేమ తగ్గిపోతుందా? ఎందుకు వచ్చిందే నీకు ఏదో డౌటు? లేకపోతే ఏంటండి పెళ్ళైన కొత్తలో నాకు 3 ముద్దలు తినిపిస్తే కానీ మీరు 1 ముద్దు కూడా తినేవారు కాదు, ఇప్పుడు కనీసం 1 ముద్దు కూడా పెట్టడం లేదు. వసే పెళ్ళైన కొత్తలో నీ వంట చాలా దరిద్రంగా ఉండేది, అందుకే 3 ముద్దలు నీకెట్టి 1 ముద్ద నేను తినేవాడిని. ఇప్పుడిప్పుడే వంట బాగా చేస్తున్నావు, కూసంత ప్రశాంతంగా తినేవే, అంతేగాని ప్రేమ తగ్గిపోవడం కాదమ్మా. ఓకే, ఇప్పుడు మిమిక్రీ వాయిసెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? లేటెస్ట్ మహేష్ బాబు గారు వాయిస్ 1
ఏమంటే దయచేసి చప్పట్లు కొట్టడం వల్ల నష్టం లేదండి. ఒకటి బీపీ షుగర్ ఉంటే తగ్గిపోతుంది, ఒకటో రెండో దోమలు ఉంటే చచ్చిపోతాయి. థ్యాంక్ యూ అండి. వన్ మూవీలో ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది నిజం కాదు, అబద్ధం. కంటికి కనిపించింది ఏది నిజం కాదు, అలా అని కనిపించింది ఏది కూడా అబద్ధం కాదు. రేపటి నుంచి నీకు అమ్మ ఉండదు, ఒక్కడే తినాలి. అమ్మ లేకుండానే పడుకోవాలి, అమ్మ లేకుండానే ఆడుకోవాలి, అన్నీ అమ్మ లేకుండానే, అన్నీ అమ్మ లేకుండా. ఈ విధంగా చాలా స్లో చెప్తారండి మహేష్ బాబు గారు. ఇదే మహేష్ బాబు గారి డైలాగు మన ఎంఎస్ నారాయణ గారు కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ చెప్తే ఎలా ఉంటుంది? బిజినెస్ మ్యాన్లో డైలాగ్ అని కృష్ణ గారు చెప్తే, ముందుగా బిజినెస్ మ్యాన్లో ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే, నేను కొడితే అదోలా ఉంటుందని ఆడి చెప్పడం తప్ప నాకు కూడా పెద్ద తెలియదు భయ్యా. ఇలా చుట్టూ రౌండ్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టేస్తాను. దేవుడు మనల్ని ఓవర్జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనిపిస్తే కసిగా పాడేయండి, చదవాలనిపిస్తే కసిగా చదివేయండి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవలు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్ కొడితే దిమ్మ దిరిపోవాలి. చల్. మరి ఇదే డైలాగ్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? నేను కొడితే అదోలా ఉంటుందని ఆడేడో చెప్పడం తప్ప నాకు కూడా పెద్దగా తెలియదు. ఇలా చుట్టూ రౌండ్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్లో నేనే కింద పడిపోయేటట్టున్నాను. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. కారాగారాల్లో రైస్ అంతా అయిపోతుంది. తినాలనుకుంటే ఇప్పుడే తినేయండి, పాడాలనిపిస్తే ఇప్పుడే పాడేయండి. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా తినడం ఆపొద్దు. గుర్తుపెట్టుకో, నీ టార్గెట్ 10 ప్లేట్ ఇడ్లీ అయితే ఫర్ ద 11th ప్లేట్. తింటే మళ్ళీ మోషన్స్ పట్టుకోవాలి. చల్. మరి ఇదే డైలాగు మందు కొట్టేసి ఎంఎస్ నారాయణ చెప్పన్నాం అనుకోండి. నేను క్వార్టర్ కొట్టి కక్కేస్తానని మా ఆవిడ చెప్పినంత వరకు నాకు కూడా పెద్ద తెలియదు. ఇలా చుట్టూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్లో ఫుల్ బాటిల్ వేసేస్తాను. దేవుడు మనల్ని ఓవర్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్. తాగాలనిపిస్తే ఫుల్గా తాగేయండి, దొండరాలనిపిస్తే ఫుల్గా తాగిసి దొండరేయండి. ఎవరి మాట వినొద్దు, ఇంట్లో పెళ్ళం మాట అస్సలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే పోటుగాడు ఎవడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ క్వార్టర్ అయితే ఎయిమ్ ఫర్ ద ఫుల్ బాటిల్. మందు కొడితే పక్కడి పాకెట్లో డబ్బులన్నీ అయిపోవాలి. థ్యాంక్ యూ అండి. మరొక ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి మహేష్ బాబు గారు ఏంటండి పవర్ స్టార్ కూడా కావాలని చెప్పి అంటున్నారు. మరి గట్టిగా క్లాప్స్ కొడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్స్ని రోషయ్య గారు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది, కేసీఆర్ గారు చెప్తే ఎంత కామెడీగా ఉంటుందో చూద్దాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహులు అంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కేవేరబ్బా. మరి ఇదే డైలాగు మాజీ సీఎం రోషయ్య గారు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహులు అంటోనే, నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటా, దానికి దురదొస్తే కాలుతో గోక్కుంటుంది. అదొక్కటే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇక లాస్ట్ పంచు మంది అయితే నా పంచి లూచుకుందబ్బా, మళ్ళీ వస్తా. మరి ఇదే డైలాగ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పన్నాం అనుకోండి. సాధారణంగా ఆయన కూల్గా మాట్లాడరు, సీరియస్గా చెప్తే ఎలా ఉంటుంది? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటోనే, దానికి గడ్డం భార్యడు ఉంటుంది, నాకు బెత్తడే ఉంటుంది. అదొక్కడే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇక లాస్ట్ పంచ్ నాదైతే మా బాలయ్య బాబు ఒప్పుకోడప్ప. డైలాగులన్నీ ఆయనవి, యాక్షన్ మాత్రం నాదే. ఉంటా మరి. మరి ఇదే డైలాగ్ కేసీఆర్ గారిని చెప్పమన్నాం అనుకోండి. ఏంద్రా నీ తల్లి సిద్ధప్ప, నేను సింహం అంటుండ్రు పోయి. నాకు నిద్రతో ఫామ్ హౌస్లో తొంగుంటా, దాని నిద్రతో అడవిలో తొంగుంటా. కాదు ఒక్కటే తేడా, మిగతా అన్నీ సేమ్ టు సేమ్ రా పోయి. ఈ పంచులకి ఇట్లా వద్దు, మా తెలంగాణ మాకు ఇయ్యండి రా పోయి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. ఇంకా అలాగే ఐటమ్స్ మీరు అలా మాట్లాడుతూనే ఉంటారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని అలా హాయిగా కూర్చుని మీ ఐటమ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో మరొకసారి విత్ అనదర్ సెగ్మెంట్ వస్తారు భాస్కర్ గారు. భాస్కర్ గారు చేసిన ఆ మిమిక్రీ యాక్ట్ మీ అందరికి నచ్చినట్లయితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఈరోజు అసలు చప్పట్లు మాకు వినిపించలేదు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళం మాకు మీ చప్పట్లు వినిపించకపోతే మాకు చాలా టెన్షన్గా ఉంటుంది, కాస్త నర్వస్ అయిపోతాం. సో ప్లీజ్ కీప్ క్లాపింగ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఇప్పుడు వెంటనే రెండవ పాట లాంచ్లోకి వెళ్ళిపోదామండి. మొత్తం 7 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో, కానీ ఈరోజు 5 పాటలు మాత్రమే మీ ముందు మేము లాంచ్ చేయబోతున్నాము. దానికి కారణం ఏంటంటే ఇంకా మిగతా 2 పాటలు, ఒక పాట ఒక ఫస్ట్ సాంగ్లోని సెకండ్ వర్జన్ అనమాట. సో ఇట్స్ జస్ట్ రీమిక్స్ వర్జన్. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఇందులో ఒక పండు థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ గురించి కాస్త ఆలస్యంగా చెప్తే బాగుంటుంది, ఎందుకంటే దట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. అది కూడా పోసాని కృష్ణమురళి గారు వచ్చేసిన తర్వాత అదేంటో పండు థీమ్ అనేది రివీల్ చేస్తాను. ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదామండి. మరి రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ డైరెక్టర్ ఆహనా, పెళ్ళంట, పూలరంగడు లాంటి సినిమాలతో మన ముందుకు వచ్చి ఈ మధ్య బాయ్ బాయ్ అంటూ వచ్చేసారు. ఎస్, లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ వీరభద్రం చౌదరి గారు. వీరభద్రం చౌదరి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి వారిని తోడుకుని రావాల్సిందిగా ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారిని కోరుతున్నాం. వెల్కమ్ చౌదరి గారు. మీరైనా మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తారేమో, మీ ప్యార్ ఎక్స్పీరియన్సెస్ చెప్తారేమో అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే హీరోయిన్స్ని చూసినప్పుడల్లా, లేదా హీరోయిన్స్ కాదు, ఈరోజు మనం చిన్ననాటి జ్ఞాపకాల గురించి అడగాలి కదా సార్. ముందు లాంచ్ పూర్తి అయిపోయాక మాట్లాడదాం. మరి వీరభద్రం చౌదరి గారిని ఇప్పుడు రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సెకండ్ పాయింట్ లాంచ్. కదలకుండా ఇన్నాళ్ళు కుదురుకున్నా, ఎదురు వస్తే నీ అందాలే ఎగిరిపోయానే. కదలకుండా ఇన్నేళ్ళు బెదురు అయినా, నిదురలోనూ నీ కోసం కలవరించానే. ఆకాశం కాలిగిందే, భూలోకం చిన్నబోయిందే, ఆ స్వర్గం కిందికొచ్చే అందమంత ముందు వాలగా. గుణాలే ఎన్నో ఉన్నాయి, అన్నీ చూసాకే అమ్మాయి మోగే సన్నాయి. గాలిలోన కట్టినట్టు లోకమంతా ఉయ్యాల ఊగినట్టు, గుండెలోన జరిగి పాని పట్టు ప్రాణమంతా పేలిపోయినట్టు, మబ్బుల్లో తేలుతుందే చంద్రున్నే దాటిపోతుందే తారల్. పాట ఆఫ్ అయిన వెంటనే అక్కడ చౌదరి గారి రియాక్షన్ చూశాను, బాగుంది అని వచ్చేసింది. కాబట్టి ఐఎమ్ ష్యూర్ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు ఈ సందర్భంగా
సినిమా గురించి మాట్లాడాక మా డౌట్స్ అన్నీ అడుగుతాం సార్. యూనిఫై క్రియేషన్స్ పతాకంపై సానా వెంకట్రావు గారు, నా పక్కనే ఉన్న ఉపేంద్ర గారు, ప్రదీప్ డైరెక్షన్లో వచ్చిన మైనే ప్యార్ కియా. టైటిలే చాలా క్యాచీగా ఉంది. ఇక్కడ వీళ్ళందరి పేర్లు తెర మీద కనిపిస్తూ ఉన్నాయి. మనకి కనిపించిన ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు ఇక్కడే, అతనే రామారావు. యాక్చువల్గా నాకు 2007 నుంచి కూడా మాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఎంతో ఫ్యాషనేట్ ఉండేవాడు. 2007లో నేను యూఎస్ వెళ్ళినప్పటి నుంచి ఒక మూవీకి నేను కోడైరెక్టర్గా వెళ్ళాను, సంగమం అనే సినిమాకి. దానికి మన రసూల్ డైరెక్టర్ గారు. అప్పటి నుంచి కూడా ఈ సినిమా చేయాలి, ఈ సినిమా ఫీల్డ్లో రావాలని చెప్పి చాలా ప్యాషన్తో ఉండే అతను ఇవాళ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సాంగ్ చూశాను ఆల్రెడీ. నాకు ఒకసారి 2-3 సాంగ్స్ ప్రోమోస్ కూడా చూపించారు, నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ ప్రయత్నం అనేది ఎప్పుడు సక్సెస్ కావాలి. ఈ సినిమా ఫీల్డ్లో మీ అందరికీ తెలుసు, సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్గా ఉంటామో, అలాగే ఆ సక్సెస్ రావడానికి కూడా ఎంత కష్టపడతామో అవన్నీ కూడా మన ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు దాని మీద వచ్చే రిజల్ట్ని బట్టే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం మంచి సక్సెస్ కావాలి. ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్గా ఈ టైటిల్ పెట్టడం దగ్గర నుంచి కూడా ఈ సినిమాని బాగా తీసుకురావాలని చెప్పి వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం, మొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ మూవీలో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, హీరో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి తన చైల్డ్హుడ్ చిన్ననాటి జ్ఞాపకాలు, ఒక 10వ తరగతిలో తనకు ఎదురైన ఒక అమ్మాయి గురించి అలా ఎన్నో విషయాలు అలా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మీ పర్సనల్ విషయాలు కూడా 1-2 షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీ 10th క్లాస్లో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? మీ ప్యార్ ఎక్స్పీరియన్సెస్ మాకు చెప్పండి. ఇప్పుడు జనరల్గా ప్రతి మనిషి కూడా జీవితంలో ఫస్ట్ టైం క్రష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనందరం క్రష్ అంటున్నాం. చిన్నప్పుడు ఏంటంటే ఒక జ్ఞాపకం. అది నాకు తెలిసి ఒక 15 ఇయర్స్, జనరల్గా 14 ఇయర్స్ నుంచి 15 నుంచి వచ్చేటప్పుడు ప్రతి మనిషికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సినిమాలో హీరో ఫస్ట్ 15 ఇయర్స్ 10th క్లాస్ ఉన్నప్పుడు మెమొరీస్ కానీ, తర్వాత కాలేజీలో వచ్చే మెమొరీస్ కానీ, ఇంత కాన్సెప్ట్ కూడా చెప్పాడు నాకు, మళ్ళీ చెప్తే బాగోదు మనం. ఇలాంటివన్నీ కూడా ప్రతి మనిషి కూడా ఐడెంటిఫై చేసుకుంటాడు. ఇలాంటి ఐడెంటిఫికేషన్తో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా డెఫినెట్గా అందరూ ఆదరిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఏజ్ గ్రూప్ నుంచి, ఇవాళ ఈ ఏజ్ గ్రూప్ వరకు వచ్చామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఏజ్ గ్రూప్ నుంచి వస్తాం కాబట్టి అలాంటివన్నీ ఎప్పుడు ఒక మంచి జ్ఞాపకంగా ఉండిపోతాయి. అదే ఆ జ్ఞాపకమే ఏంటి అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంత నాకు ఎక్స్పీరియన్స్గా మాట్లాడారు అంటే డెఫినెట్గా ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు చాలా ఉంది. చాలా ఉంది బాబాయ్, ఒకరిద్దరు కాదా, చాలా మంది క్రషెసా? ఇప్పుడు అవన్నీ ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి వచ్చేసింది ఒక సినిమా. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పు. ఇంట్రెస్టింగ్ గా మీకు బాగా అస్సలు అలా ఫ్లాట్ గా పడిపోయారు ఎవరిని ఇప్పుడు చూసి? మీ గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా చెప్తాను. నిజంగా నేను హ్యాపీ సినిమాకి కోడైరెక్టర్గా వచ్చేస్తున్నాను. అప్పుడు మీరు యాంకర్గా వచ్చారు ఆ సినిమాకి. అవును సార్. అప్పుడు చూసి నేను నిజంగా మిమ్మల్ని చూసి చాలా లైక్ చేశాను. ఇది నిజంగా ట్రూ నేను చెప్పింది. ఇప్పుడు చూసిన తర్వాత నాకు పక్కన ఉన్నారు, నేను డైరెక్టర్ అయ్యాను, మీరు పక్కన వచ్చింది. ఇప్పుడు నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ముందు చెప్పారు బాగుంది, చాలా ఎక్స్ప్రెషన్, చాలా రియాక్షన్ ఇచ్చేసాను, చాలా ఓవర్ గా రియాక్ట్ చేశాను. ఇది ఇప్పుడే బాలేదు సార్. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ 15 ఇయర్స్ బ్యాక్లో ఉన్నాయని కూడా అప్పుడు మనం ఏజ్ గ్రూప్ వేరు, మనం అనుకున్నది వేరు. ఇప్పుడు ఏం గుర్తుంటే చెప్పండి అండి. కానీ ఉన్నది మాత్రం ఇది మాత్రం నిజం. కానీ ఏది ఏమైనా అప్పుడు చౌదరి గారు నన్ను చూసి లైక్ చేశారన్న విషయం మాత్రం చెప్పారబ్బా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్న విషయం కూడా తెలిసింది, అదే బాధగా ఉంది. కానీ ఈ బాధ నేను ఇలాగే కంటిన్యూ చేస్తే యాంకరింగ్ చేయడం కష్టం కాబట్టి నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. మరి ఇప్పుడు ఇదే పాట మనం విన్నాము. ఈ పాటపై డాన్స్ చేయడానికి ఒక ప్రముఖ కోరియోగ్రాఫర్ తన టీంతో ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. ఆయన గురించి చెప్పాలంటే టీవీలో ఏ రియాలిటీ షో వచ్చినా ఆయన తప్పకుండా ఆ రియాలిటీ షోని గెలిచే తీర్తాడనమాట. అసలు ఓటమి అనేది ఆయనకు తెలీదు. ఒక ప్రముఖ కోరియోగ్రాఫర్గా ఇప్పుడు ఎంతో మంచి మంచి సినిమాల్లో ఎంతో మంది పెద్ద స్టార్స్కి మాస్టర్గా ఎన్నో మంచి సాంగ్స్ని కోరియోగ్రాఫ్ చేస్తూ ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సందీప్ మాస్టర్ అండ్ హిస్ టీమ్.
కదలకుండా ఇన్నాళ్ళు కుదురుకున్నా ఎదురు వస్తే నీ అందాలే ఎగిరిపోయానే వదలకుండా ఇన్నేళ్ళు బెదురు అయినా నిదురలోనూ నీ కోసం కలవరించానే ఆకాశం కాలి కిందే భూలోకం చిన్నబోయిందే ఆ స్వర్గం కిందికొచ్చే అందమంత ముందు వాలగా గుణాలే ఎన్నో ఉన్నాయి అన్నీ చూసాకే అమ్మాయి మోగే సన్నాయి గాలిలోన పుట్టి కట్టినట్టు లోకమంతా ఉయ్యాల ఊగినట్టు గుండెలోన పెరిగి పాని పట్టు ప్రాణమంతా పేలిపోయినట్టు మబ్బుల్లో తేలుతుందే చంద్రున్నే దాటిపోతుందే తారల్నే పెంచుతుందే హారమల్లె అల్లి ఇవ్వగా రంగవల్లే రంగరించినట్టు రంగులన్నీ మీద జల్లినట్టు పండగల్లో తేలి దూరినట్టు తోరణాలే గుండె కట్టినట్టు నీ కోసం తెచి ఉందే నీ స్పర్శే చాలు అంటుందే రేపవలు కావలుండే 100 ఏళ్ల నీడనన్నదే కదలకుండా ఇన్నాళ్ళు కుదురుకున్నా ఎదురు వస్తే నీ అందాలే ఎగిరిపోయానే వదలకుండా ఇన్నేళ్ళు బెదురు అయినా నిదురలోనూ నీ కోసం కలవరించానే
థ్యాంక్ యూ సందీప్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి ఈ పాటని రచించారు వశిష్ఠ శర్మ గారు అండ్ పాడినటువంటి సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ప్రదీప్ కుమార్ గారు. మరి ఇలా 2 పాటలు వినేసామండి, డాన్స్ కూడా చూసేసాము అండ్ ఇట్స్ టైమ్ నౌ ఫర్ అన్ ఆడియో విజువల్ ఆఫ్ ఎ వెరీ స్పెషల్ పర్సన్. మరి ఈరోజు వచ్చినప్పటి నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాము, 2 ప్రొడ్యూసర్స్ గురించి ఆఫ్ యూనిఫై బ్యానర్, సానా వెంకట్ గారి గురించి మరియు ఉపేంద్ర గారు ఇద్దరు కలిసి ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ సానా వెంకట్ గారు ఈ రోజు ఇక్కడ రాలేకపోయారు ఈ కార్యక్రమానికి. సో వీ హ్యావ్ విత్ అస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఉపేంద్ర గారు. మరి ప్రొడ్యూసర్స్ అన్నాక ఏదో ఒకటి మంచి మూవీతో, ఇందాకే మనం ఆల్రెడీ ఆడియో విజువల్లో విన్నాము, ఉపేంద్ర గారు చెప్తూనే ఉన్నాం, వన్ డే వీ విల్ డెఫినెట్లీ బికమ్ గ్రేట్ ప్రొడ్యూసర్స్. అది కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చారు. సో విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పై ఒక చిన్న ఏవి చూద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. మైనే ప్యార్ కియా టీమ్కి కంగ్రాచులేషన్స్. మీరు ఈ సినిమాని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని ఈ సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు, ఈ సమ్మర్లో మీ ప్రేక్షకులందరికీ కూడా ఒక కామెడీ, యూత్ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా డెఫినెట్గా నిలిచిపోతుంది. ఈ సినిమా మేము అనుకున్న తర్వాత చాలా ఫాస్ట్గా, అలాగే క్వాలిటీలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా తీసామండి. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందండి. అలాగే సాంగ్స్ కానివ్వండి, మళ్ళీ స్టోరీ కానివ్వండి, కామెడీ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. మా డైరెక్టర్ ప్రదీప్ మాడుగుల గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే కెమెరామ్యాన్ విశ్వ గారు చాలా బాగా దీన్ని తీశారండి. ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ మైనే ప్యార్ కియా. ఇది డెఫినెట్గా చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది క్రూ అండ్ మైనే ప్యార్ కియా టీమ్. థ్యాంక్ యూ. సో ఇలా సానా వెంకట్ గారు అలా మాట్లాడి విషెస్ని అందజేశారు. మరి ఉపేంద్ర గారు లైవ్ నేనే స్వయంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతానన్నారు. సో కాసేపట్లోనే వచ్చి మాట్లాడతారు. క్షమించాలి, లైట్ వల్ల చాలామంది నేను ఇక్కడి నుంచి చూడలేకపోతున్నాను. చాలామంది విచ్చేశారు. సంపత్ నంది గారు, శివబాలాజీ గారు, మధుమిత గారు, అలాగే హీరోయిన్ అండ్ అఫ్ కోర్స్ సంపూర్ణేష్ బాబు గారు కూడా విచ్చేశారు. సో అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం. ఇక్కడ నుంచి ఏమీ కనిపించట్లేదు నాకు లైట్ల వల్ల, క్షమించాలి. సో వెంటనే మనం ఆలస్యం చేయకుండా 3వ పాట లాంచ్లోకి వెళ్ళిపోదామండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత స్టైల్ పోటుగడు లాంటి సినిమాలతో మన ముందుకు వచ్చారు లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. నిర్మాత ఉపేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మాత లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. బొకే అందజేయవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. మరి 3వ పాటని లాంచ్ చేయడానికి శ్రీధర్ గారితో పాటు మరొక అతిథిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన గురించి చెప్పాలి అంటే మాటలు లేవండి. ఎందుకంటే ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, ఒక పెద్ద హీరోకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం చేసుకున్నారు. హృదయ కాలేయం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అనమాట. లెట్ మీ వెల్కమ్ సంపూర్ణేష్ బాబు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి సంపూర్ణేష్ గారు మీ స్టైల్లో ఒకసారి హాయ్ చెప్పండి. మీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు ఇక్కడే. ఏది గోల వినిపించలేదు, మరి హాయ్ చెప్తే. వెల్కమ్ వెల్కమ్ అండి. సో ఇప్పుడు శ్రీధర్ గారిని మరియు సంపూర్ణేష్ బాబు గారిని ఇద్దరిని కలిసి 3వ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థర్డ్ సాంగ్ లాంచ్. శ్వాసే నువ్వే, ధ్యాసే నువ్వే, ఆసే నువ్వే, నువ్వే
పాట విన్నామండి. మరి ముందుగా ఇప్పుడు శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మేనే ప్యార్ కియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ టైటిల్, ఫేవరెట్ మూవీ, సల్మాన్ ఖాన్ డెబ్యూ మూవీ. అలాగే అదే టైటిల్ తెలుగులో తీస్తున్న ఈ సంస్థకి మై బెస్ట్ విషెస్. ఉన్నాయి. మరి ఆ రెండు పాటలు లాంచ్ చేసే ముందు మరొకసారి జబర్దస్త్ టీమ్ రాకేష్ అండ్ టీమ్ ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ రాకేష్ భాస్కర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడులా కాకుండా ఒక డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయడానికి మీరు ఇప్పటి వరకు కొంతమంది హీరోలని కొంతమంది డైరెక్టర్లే డైరెక్షన్ చేస్తే చూశారు. కానీ ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్గా మహేష్ బాబు గారిని సీను వైట్ల గారు ఆల్రెడీ చేశారు. వీరభద్రం చౌదరి సార్ చేస్తే ఎలా ఉంటుంది, కృష్ణవంశీ సార్ చేస్తే ఎలా ఉంటుంది, ఆన్ సెట్లో అసలు సరదాగా వాళ్ళు ఆర్టిస్టులతో ఉండే కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అనేది, ఆన్ లొకేషన్లో ఎలా కామెడీగా ఉంటుంది, కాస్త మీ అందరికీ ఇమిటేషన్ చేసి చూపించబోతున్నాం. ముందుగా మా హీరో గారు సమంత గారితో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. మహేష్ బాబు గారు సార్ చెప్పట్లేండి, మా మహేష్ బాబు గారు వచ్చేటప్పుడు ప్లీజ్. సమంత అమ్మ నువ్వు కూడా రావచ్చు ప్లీజ్. వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేయడానికి ఫస్ట్ డైరెక్టర్ ఒకసారికి మీ గట్టి చప్పట్ల మధ్య సీను వైట్ల గారు ప్లీజ్. సార్ బాబు వచ్చాడు. బాబు వచ్చాడు ఓకే సార్. బాబు ఓకే సార్ అది పోలే ఓకే సార్ ఇక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఉంటే అటు వెళ్తున్నారు బాబు సార్. బాబు ఇప్పుడు సార్ అది చెప్పేసి మన డైలాగ్ ఉంది కదా, అంటే ఏది రెడీనా, ఏది చూసారా? సార్ చెప్పి ఒకసారి చెప్పి బాబు. సార్ యాక్షన్ చెప్పండి, ఎలా చెప్పమంటారండి? సార్ యాక్షన్. ఏళ్ళంతలేవు ఏంటి నీ అదే ఎక్స్ప్రెషన్? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఏదో పెట్ట మొక్క వేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసేట్టు ఉంటుంది. మొత్తానికి శ్రీను వైట్ల కానీ బాగా గోకేస్తున్నావు అనమాట. బాబు కరెక్ట్ బాబు, బాబు చాలా బాగా చేసావు బాబు, కరెక్ట్. అది ఇదిగో నువ్వే వెన్నెల రామారు ఏంటది నువ్వు ఎక్స్ప్రెషన్స్ సార్ కొంచెం న్యాచురల్గా ఉండాలి కామెడీ, సరేనా? ఎలా సార్? ఇదిగో ఎలాగంటే ఇప్పుడు వెనక నుంచి ఎవడో దెబ్బేస్తున్నాడు, ఎలాగ చెప్పు ఏం సార్ ఏం వెనక నుంచి ఓకే ఓకే ఎక్స్ప్రెషన్ కొడుతున్నాడు, మీరు ఎవరు కొట్టద్దు, నేను పెడతా. ఎలాగ చెప్పు, కొట్టకండి సార్. అలాగే ఇంకా అరే కొట్టకండి సార్, చచ్చిపోతాను. కరెక్ట్ అలాగే అలా కరెక్ట్. ఇప్పుడు ఇక మీరు ఏమండి ఈయన చూసి అబ్బో ఓరు విపి సింగ్ ఈ మాత్రం దప్పుడు ఎప్పటి నుంచో దబ్బించుకున్నాం మేము, అలా పెట్టండి చెప్తాను ఎక్స్ప్రెషన్. అవునే సార్, నాకు అర్థం కాదు. ఉదయాన్నే నీతో నాకు ఈ అదో డిస్కషన్ ఏంటి? పిల్లిలాగా ఇది వచ్చి ఇనేయడం ఏంటి? పైగా జోధ అక్బర్ అంట, దీనికోసం యుద్ధాలు చేయాలంట. చూడండి చివరికి ఏ టైపిస్ట్ దొరుకుతాడు దీనికి. కరెక్ట్ బాబు, కరెక్ట్ బాబు, అలా కరెక్ట్. అది ఇదిగో మీరు కొంచెం ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా మార్చుకోవాలి. నేనా సార్? అలా గురుగారు సార్ చేస్తాను సార్. సార్ సార్ థ్యాంక్ యూ. ఇదండి వీరభద్ర చౌదరి గారు. ఓకే రెడీ సార్. సార్ రెడీ సార్, ఆర్టిస్టులు రెడీ సార్. ఏమన్నా వెన్నెల రామారావు గారు సార్ మీరు ఎరగ తీసారండి మీరు నిజంగా. సార్ సార్ ఏమండి నిజంగా మనం అదృష్టవంతులం సార్. మనం సార్ ఇప్పుడు మీకు సీతం వాటిలో ఎరగ తీసేసారు మీరు సార్. అలాగే మనకు కూడా కాలం తల్లి తీయించింది, పోలడం కూడా ఆహనా పిల్లండి ఎరగ తీసాం పట్టండి సార్. ఇంకా మనకు తిరుగులేదండి. ఇంకా సార్ ఇండస్ట్రీని ఇద్దరం కలిసి సార్ పడదాం పాట కుమ్మేద్దాం సార్. నిజంగా మన ఇద్దరం అదృష్టవంతులు సార్, కాలం తల్లి మన ఇద్దరం తీయించింది. సార్ అలాగే బాగుండాలని చెప్పి సార్ ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు సార్. ఎందుకు ఇంకా మీ ఇద్దరు కుమ్మేసుకున్నారు కదా, కుమ్మేసుకున్నారు సార్. అయ్యో మహేష్ బాబు సారీ సార్, మనం ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తుంటే ఎలా ఉండాలి బాబు గారు? అసలే మీరు ఏదన్నా మురారి కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? రెడీ సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇందాక నుంచి? ఇప్పుడు బాబు సార్ ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా మనకి సార్. ఎందుకు ఎవరండి వీళ్ళందరూ నీ చుట్టాలు అనమాట, మొత్తం అందరూ నీ చుట్టాలే. ఎంతమంది చుట్టాలు అయితే సినిమా వాళ్ళిద్దరు కూర్చున్నారు చూసావా, వాళ్ళిద్దరు మీ అమ్మ నాన్న. ఎవరిద్దరు సార్? వాళ్ళ బాబాయ్ ఆ పక్కన ఉన్నాడు కదా అతను, వాళ్ళ చిన్న కొడుకు అక్కడ ఉన్నట్టు చూసావా అతను. వీళ్ళ విజయంకుడు వాళ్ళ ఊర్లో వాడితో వాడి పక్క నుండి కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది నేను చెప్తాను. నువ్వేంటంటే వీడిని సేవ్ చేయాలి. వాళ్ళ నుంచి వాళ్ళ విజయంకుడు వాళ్ళ మాంగారు వాళ్ళ అత్తగారు కొడుకు గురించి కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది నువ్వు ఒకటి సేవ్ చేయాలి. వంశీ గారు
వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలోనే ఎలాగో దొప్పించుకుంటారు. మధ్యలో నేను ఎందుకు ఎంటర్ అవ్వడం? ఎందుకంటే నీకు నచ్చిన ఈ ఫిగర్కి నువ్వు బీట్ వేస్తున్నావు కాబట్టి ఈ అమ్మాయిని తగ్గించుకోవాలంటే ఇక్కడికి నువ్వు హెల్ప్ చేయాలి, తప్పదు. ఓ, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని చూపించడానికి సినిమా సగం అయిపోతుంది కదండి. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళందరి మీద ప్యాన్ అలా అలా జూమ్ చేస్తాను 2 సార్లు. బాబుకి ఒక క్లోజ్ పెట్టండి, ఇంక చాలా అయిపోయింది మాకు. బాబుకి ఒక క్లోజ్ పెట్టుకొని చెప్తాను. మామూలు విషయం కాదు సార్, డైరెక్ట్ సీన్లోకి వెళ్ళకుండా ఇంతమందిని ఆడే వేగిక వ్యక్తి సార్ మీరు. ఇంతమందికి డైలాగులు ఉన్నాయి, ఒక్క డైలాగ్ కూడా లేదు. ఈవిడి కోసం గట్టి చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ అడిషనల్గా వెన్నెల రామారావు గారు వచ్చారు. ఒకసారి మీరు వేదిక పైనకి రావాలి. ఎందుకంటే ఇందాకే రాకేష్ చెప్పారు, హీఈస్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయనే ఉండి ఇక్కడ ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్ చేసి ఉండకపోతే బహుశా మైనే ప్యార్ కియా ఈరోజు జరిగేది కాదు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ద బ్యాక్ బోన్. ప్రొడ్యూసర్స్ నేను కాదమ్మా అలా చెప్పకు అంటున్నారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐటీ ప్రొఫెషన్లో ఉండి వచ్చి ఒక సినిమా తీయాలి అన్న ధైర్యం, అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళని నింపినందుకు ఒకసారి గట్టిగా చప్పళ్ళు ఫర్ ద మ్యాన్ బిహైండ్ మైనే ప్యార్ కియా, మిస్టర్ వెన్నెల రామారావు గారు. ఆయన్ని మనం వెన్నెల సినిమాలో చూసాం, సీతమ్మ వాకిట్లో ఒక మంచి క్యారెక్టర్లో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మైనే ప్యార్ కియాలో చూడబోతున్నాం. మైనే ప్యార్ కియా ఆగడు అట్లా చేస్తున్నానండి. ఇది యాక్చువల్గా అనుకోకుండా స్టార్ట్ చేసామండి ఈ మూవీ. మాకు నేను బిలారంగా సినిమా చేసేటప్పుడు డైరెక్టర్స్ వాళ్ళ టీం వర్క్ అంతా నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయన ఒకసారి వచ్చి ఇలాగే ఇంకో సినిమా చేద్దాం అన్నప్పుడు మా సాఫ్ట్వేర్ కంపెనీలో 3 పార్ట్నర్స్, సానా వెంకట్రావు అండ్ ఉపేంద్ర. సరే ఈ సినిమా ఇలా ఆఫర్ వచ్చింది, మరి చేద్దామా అని చెప్పేసి అడిగితే వాళ్ళిద్దరూ రెడీ అయ్యారండి. సో వెంటనే చేయటం జరిగింది. సో చాలా బాగా తీసాడండి ప్రదీప్. అండ్ మా దాంట్లో ఏంటంటే ప్రదీప్ హీరో, ప్రదీప్ డైరెక్టర్, ప్రదీప్ మ్యూజిక్ డైరెక్టర్, అందరూ ప్రదీప్సేనండి మొత్తం. కానీ వండర్ఫుల్గా వచ్చిందండి మూవీ. నేను చాలా ఎంజాయ్ చేశాను. రొమాంటిక్ కామెడీ మూవీ. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. మీ అందరూ మా సినిమాని మంచి ఆదరిస్తారని, ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ నేను మనస్ఫూర్తిగా నేను అడిగిన వెంటనే అందరూ వచ్చారండి. ప్రతి ఒక్కరు, ఎవరు నన్ను ఈరోజు మిస్ అయింది ఎవరు లేరు. ఒక శ్రీను వైట్ల గారు ఆయన ఇందాక చేస్తాను, అందుకనే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ చెప్పేయండి, పర్వాలేదు. బెస్ట్ విషెస్ రామారావు గారు టు యూ అండ్ యువర్ టీమ్. మరి ఇప్పుడు 4వ పాటలోకి వెళ్ళిపోదాం. 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా కళామందిర్ స్టోర్స్ అధినేత కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వన్ ఆఫ్ ద స్పాన్సరర్స్ ఆఫ్ టుడేస్ షో కళామందిర్. మరి కళామందిర్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హలో కళ్యాణ్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈరోజు మా మీడియా పార్ట్నర్స్ RVS మరియు టాలీవుడ్ ఛానల్ ఈ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఆర్కే మీడియా, వన్ ఆఫ్ ది లీడింగ్ ఫిల్మ్ ప్రమోషన్ ఏజెన్సీ. మరొక యువ కథానాయకుడిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మహేత్ రాఘవేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్యాంబ్లర్, బన్నీ, చెర్రీ అండ్ ఇప్పుడు లేడీస్ అండ్ జెంటల్మెన్ చూడబోతున్నాం. వెల్కమ్ మహేత్. మరి ఇప్పుడు కళ్యాణ్ గారిని మరియు మహత్ గారిని కలిసి 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. Song 4 please. ఈ లవ్వులలొల్లే మనకొద్దు పోవద్దు ఈ ప్రేమల జోలికి పోవద్దు ప్రేమే ఓ మత్తు శురువంతా గమ్మత్తు తలకెక్కిందా లైఫ్ అంతా బ్యాటిల్ గ్రౌండ్ ప్రేమే ఓ ఉచ్చు వెళ్ళెళ్ళీరకొద్దు ఉందొకటే లైఫ్ డోంట్ మేక్ ఇట్ టైటానిక్ షిప్ వద్దొద్దు మనకొద్దు ఈ ప్రేమను మనకొద్దు ఇలా 4వ పాట విన్నాము. మరి ముందుగా కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవుతున్న మైనే ప్యార్ కియా ఈ ఆడియో సూపర్ హిట్ అవ్వాలని, అలానే ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు రావాలని ఆశిస్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. Mahit, can we have a word from you, please?
అందరికీ నమస్కారం. చాలా బాగుంది, లైక్ సాంగ్స్, విజువల్స్, పోస్టర్స్. ఇషా, ప్రదీప్ అందరూ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఈ పోస్టర్స్లో కానీ విజువల్స్లో అన్నిట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఎ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహత్ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. 4వ పాట విన్నాము. అయితే సినిమా టైటిల్కి కాస్త భిన్నంగా ఉంది. మైనే ప్యార్ కియా అన్న టైటిల్కి ఈ ప్రేమే వద్దు అంటూ పాడుతున్నారు. అదేంటో మరి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ టు సీ దాట్. మరి ఇదే పాటపై డాన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు సందీప్ డాన్స్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిస్ గ్రూప్ ప్లీజ్. స్పెషల్ అట్రాక్షన్గా ఇంకెవరో వస్తున్నారు. ఆయన పేరు చెప్పాలని ఇప్పుడే గుర్తుకొచ్చింది. వెరీ టాలెంటెడ్ గాలిపటం సుధాకర్ గారు కూడా ఈ టీంతో పాటు డాన్స్ చేయడానికి వస్తున్నారు. ప్రముఖ నటులు, జబర్దస్త్ అన్న ప్రోగ్రామ్ ద్వారా అందరికీ పరిచితులు. లెట్ మీ వెల్కమ్ గాలిపటం సుధాకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి మీరు అందరూ దయచేసి ఒక్క లాస్ట్ టైం అనుకొని చప్పట్లు కొడితే బాగుంటుంది ప్లీజ్, దయచేసి. లెట్స్ హియర్ ఇట్ ఎ లిటిల్ లౌడర్. మనకొద్దు మనకొద్దు ఈ లవ్వులలొల్లే, మనకొద్దు మనకొద్దు. పోవద్దు పోవద్దు ఈ ప్రేమల జోలికి, పోవద్దు పోవద్దు. ప్రేమే ఓ మత్తు, శురువంతా గమ్మత్తు. తలకెక్కిందా లైఫ్ అంతా బ్యాటిల్ గ్రౌండ్. ప్రేమే ఓ ఉచ్చు, వెళ్ళెళ్ళీరకొద్దు. ముందొకటే లైఫ్, డోంట్ మేక్ ఇట్ టైటానిక్ షిప్. వద్దొద్దు మనకొద్దు ఈ ప్రేమలు మనకొద్దు. ఒకనాటి వేమన్నా మజ్ను అయినా, మరి దేవదాసైనా ప్రేమించి ఆకర్ణ ఐదీవానా పీకార ఏమైనా. ఫుల్ బాటిల్ రమ్ము ప్లస్ దమ్ము, స్ట్రీట్ డాగ్ తప్ప జిందగీ మొత్తం జాలిం లోషన్ పూసుకున్నారప్ప. దట్స్ వై వద్దొద్దు మనకొద్దు ఈ ప్రేమను మనకొద్దు. तकदीर ने जैसे चाहा ढल गए हम, बहुत संभाल के चले फिर भी फिसल गए हम. చుట్టూరా బ్యూటీసు, వేరింగ్ మిడ్డీసు, టైట్ జీన్స్ అండ్ సారీసు. వదిలేసి వర్రీసు, అందరితో కలిసి వేసేద్దాం బోల్ డాన్సు. బుర్రంతా కడిగేద్దాం, వదిలేలా బుల్షిట్ థాట్స్. బిందాస్ గా గడిపేద్దాం, మళ్ళీ వస్తుందో రాదో. మనిషిగా పుట్టే ఛాన్స్. हमने चाहा आपको, मगर आपके बाप ने चाहा अमेरिका को. खड़ा हूं यहां अकेला, हाथ में पकड़ के टकीला.
వద్దొద్దు మనకొద్దు ఈ ప్రేమలు మనకొద్దు వద్దొద్దు మనకొద్దు ఈ ప్రేమలు మనకొద్దు ಅಯ್ಯೋ ಕುಡಿತದಲ್ಲ ಅನ್ಕೊಟ್ಟಿವಿ ಟಯರ್ಡ ಮಗನೇ ಅಯ್ಯೋ అయ్యో రామారావు ఒక్కసారి పాత దేవదాస్ని మళ్ళీ చూసేసాం. కాస్త స్టైల్ అయితే మారింది. టెకీలా వద్దు వద్దు అంటే టెకీలా ఇంత ఫాస్ట్గా తాగుతూ ఫస్ట్ టైం ఇక్కడే చూశాను నేను. సో దేవదాస్ స్టైల్ మార్చేశాడు అనమాట. సో దట్ వాజ్ నైస్ అండ్ ఫనీ. సో చివరిగా ఇంకా లాస్ట్ సాంగ్ మాత్రమే మిగిలిందండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నటుడు శివబాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టెకీలా ఇక్కడ అన్నారు, అక్కడ ఎవరికో బాగా ఎక్కడున్నారు రఘు గారు మీరు? అన్నిటికీ నేనేనా? అంటే మాట్లాడేది రఘు గారు కాదా? నువ్వు అకేలా నేను తకీలా. హేయ్ యా ఇప్పుడు మాకు కన్ఫర్మ్ అయిపోయింది కదా బాలాజీ గారు. కన్ఫర్మ్ అని చెప్పేశారు బాలాజీ గారు, హెడ్ నాట్ చేసేసారు. ఓకే, మరి మే ఐ ఆల్సో ఇన్వైట్ ఆన్ స్టేజ్ ప్రముఖ నిర్మాత జర్నీ, ప్రేమించు లాంటి సినిమాని మనకు అందించారు. ఇప్పుడు ప్రేమించాలి అంటూ మరొక మంచి సినిమాని మనకు అందించబోతున్నారు. సంతోషం పత్రిక అధినేత ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సూపర్. ఈ సౌండ్ ఎక్కువ లేయండి. సో వెల్కమ్ బాలాజీ గారు అండ్ వెల్కమ్ సురేష్ గారు. సో ఫైనలీ 5వ పాటని లాంచ్ చేయవలసిందిగా ఇద్దరిని కోరుతున్నాం. Fifth song launch. నింగిలోన నీలమంత తీసి వేసి చూస్తే పొంగులున్న సాగరాన నదులు కలవనంటే నిజంగా ఈరోజు వెదర్ చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది. అలాగే ఆడియన్స్ కూడా చాలా ఎక్స్ట్రా కూల్గా లేరు. మీకు అసలు ఏ చలనం లేదు, ఒక్క రఘు గారు తప్పితే. హలో ఓకే, మరి ఇంతసేపు శివ ఎందుకు అక్కడే కూర్చున్నాడు ఇప్పుడు అర్థమైంది. ఈ సాంగ్ కోసమా? అబ్బా అదిగో అదేదో పైకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. అక్కడ నువ్వు ఉండాలి, ఇక్కడ నేను ఉండాలి. బాలాజీ గారు మీరు మాట్లాడండి, లేకపోతే ఆయనే మాట్లాడేస్తూ ఉంటారు. Check. 1 2 3. मैंने प्यार किया, पेली भी हो गया, बच्चा भी पैदा हो गया, स्कूल भी जा गया. दादा बन गया. అండ్ ఏమో అది ప్లాన్ చేసి జరిగిందా లేకపోతే వచ్చేసి జస్ట్ అలా బై లక్ వచ్చిందా? మధు సాంగ్ నేను లాంచ్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. కాదు ప్లాన్ చేసి వచ్చి చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ రామారావుని కూడా ఇక్కడ స్టేజ్ మీద ప్లీజ్ జాయిన్ మీ. నో రండి, ఇక్కడ రండి. ఫస్ట్ వచ్చి రామారావు వచ్చేసి నాకు ఎలా తెలుసు అంటే ఈజ్ అ నేబర్ అండి టు మీ. హరివిల్లో ఈజ్ నా బ్లాక్ పక్కన ఉంటాడనమాట. అదే ఫస్ట్ పరిచయం. ఎప్పుడు లేట్ అబౌట్ సమ్ 8:30 ఏమో తన వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాడనమాట. ఒక 2-3 సార్లు అలా మేము పార్కింగ్ జాయింట్లో కలిసాము. అక్కడ ప్లాన్ చేసారు ఊరిని. అయితే ఆయన్ని వచ్చేసి మాట్లాడేటప్పుడు సోన్స్ నే ఆర్టిస్ట్ అండి అదంటే అప్పుడు ఫస్ట్ మీట్ అనమాట. ఆయన ఎప్పుడు వచ్చేసి కలిసిన ఏదో ఒక పద్యం కానీ లేకపోతే ఒక డైలాగ్ కానీ ఫుల్ స్ట్రెచ్గా చెప్పేస్తాడనమాట.
నాకేమో అసలు అర్థం అయ్యేది కాదు. ఆ పద్యాలు ఏంటో నాకు అక్కడ తిరిగేది, అసలు నోరు కూడా తిరగదు నాకు. ఏదో చెప్తాడు, ఎలా బాగుందండి, చాలా బాగుందండి అని వెళ్ళిపోతాం మేడం. మళ్ళీ సెకండ్ టైం అదే రిపీట్ అవుతుంది, థర్డ్ టైం అలాగే రిపీట్ అవుతుంది. నాకు భయం వచ్చేసింది చూసినప్పుడంతా, ఏదో ఒక పద్యం చెప్తాడు అని. దాని తర్వాత మాట్లాడినప్పుడు ఐ సా హిస్ ప్యాషన్ టువర్డ్స్ ద వర్క్. సడన్గా వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను చెప్పాను. నిజంగా వచ్చేసి ఐ వాజ్ వండరింగ్ ఎలా ఈ వాజ్ ఏదో క్యారెక్టర్ చేస్తున్నాను, ఐ నో సో డైరెక్టర్స్ అది మాట్లాడేవాళ్ళు. సడన్గా ఐమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అన్నారు అనమాట. ఐటీ ఫీల్డ్ ఉన్నారండి, అవి ప్లాన్ ఎవ్రీథింగ్. లేదు సార్, యాక్చువల్గా వచ్చేసి ఒక ప్లాన్ కూడా ఉంది, వీఆర్ కమింగ్ అండ్ మీటింగ్ యూ అన్నారు. నేను ఇక్కడ ఓకే కొత్త మూవీ స్టార్ట్ అయిపోతుంది రండి అని చెప్పాను నేను. ఇదేలాగా వచ్చారు, ఒకరోజు ఇంటికి వచ్చారు, వచ్చి మేడం లేదా అన్నారు. ఎందుకండి నేను, లేదు వాళ్ళతోటి మేము ఆర్టిస్ట్గా ప్లాన్ చేస్తున్నాం. రండి. రేడియల్ టైర్ బరస్ట్ అంటే అదే. అయితే సరే కూర్చోండి అని చెప్పాము. దెన్ డైరెక్టర్ గారు ప్రదీప్ ఆయన కూడా వచ్చారు అండ్ దే నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్. నిజంగా వచ్చేసి మీరు చూస్తారండి మూవీ, బట్ ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ది సస్పెన్స్ ఆర్ ఏ టోన్ అనేది నేను చెప్పను. బట్ ఎవ్రీ సీన్స్ వాస్ టూ గుడ్ అనమాట వెన్ హీ వాజ్ నరేటింగ్. మళ్ళీ నెక్స్ట్ డౌట్ అదేలాగా తీస్తారండి అంటే, లేదు డెఫినెట్గా డైరెక్టర్ ఏమో అలా సీరియస్గా ఆ ఎనర్జీ అనేది కనిపించలేదు, కానీ హీ వాస్ వెరీ సీరియస్ అనమాట. సరే ఆయన ఎందుకు అడగటం డిస్టర్బ్ చేయడం, నేను సైలెంట్గా అయిపోయి నేను మాత్రం అడుగుతుండేవాడు అనమాట, ఎలా జరుగుతుంది. తర్వాత మధు వెన్ షీ ఎంటర్ ఇన్ టు ద మూవీ, అప్పుడు షీ యూస్ టు టెల్ మీ లైక్ యూనో ఎంత డీటెయిలింగ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే దే ఆర్ నాట్ ఈవెన్ వేస్టింగ్ అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ డీటెయిల్లీ ప్రొజెక్టెడ్ ఇన్ ద మూవీ. అండ్ మేనే ప్యార్ కియా డెఫినెట్గా వచ్చేసి ఈ మూవీ ఇట్ విల్ మేక్ అ మార్క్ ఇన్ టాలీవుడ్. అండ్ డెఫినెట్గా వచ్చేసి ఈ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ప్రివీకి మాత్రం మర్చిపోవద్దు పిలవడానికి, డెఫినెట్ జాయిన్. రఘు నేను ఇక్కడ పిలవలేదే కదా, నీకు అక్కడ కడుపు ఉబ్బిపోతుంది. పిలిచిరు ఫస్టే, నువ్వు వచ్చేదానికి ముందే అయిపోయినా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈవెన్ మధు ఆల్సో ఇన్ దిస్ మూవీ, వన్ ఆఫ్ ది మీ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ గారు, సో మధు గారు ఉన్నా కానీ షీ విల్ నాట్ మైండ్, కానీ మైనే ప్యార్ కియా మధు గారు తప్పితే ఇంకెవరికైనా పాస్ట్లో ఎప్పుడైనా మీరు చెప్పారా? పాస్టే మర్చిపోయాను, ఫ్యూచర్ అడుగు. 10th క్లాస్లో అట, అది రామారావు గారు చెప్తున్నారు. శిల్ప శివబాలాజీ గారు 10th చదవలే, డైరెక్ట్ సింగిల్ సిట్టింగ్ డిగ్రీ. అలాంటి నిజాలు మాట్లాడకూడదు ఇప్పుడు. మధు గారు ఉన్నారు. ఇంటికి లంచ్ పిలుస్తాను అట్లా ఏమన్నా. ఇల్లు అడ్రస్ మర్చిపోయినా, మణికొండ ఏడు ఉంటుందో తెలియదు నాకు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే అది ఒక సమ్మర్ అండి, భయంకరమైన ఎండ, విత్ డీటెయిల్. టేబుల్స్ అందరూ పడుకున్నాం అనమాట. అక్కడ ఒక అమ్మాయి అలా లేచింది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అలా వచ్చింది అనమాట. అప్పుడు మా ఏజ్ మేబీ యూకేజీ ఎల్కేజీ చదువుతున్నాము. అబ్బా, యూకేజీ ఎల్కేజీలోనే 10th క్లాస్లో కావాలి మాకు, ట్వింకిల్ ట్వింకిల్ అప్పుడు కాదు. అప్పుడు అమ్మాయి నన్ను చూసింది, నేను అమ్మాయిని చూశాను. అక్కడితో టాటా బాబాయ్ అని చెప్పుకొని వెళ్ళిపోయాం అనమాట. ఆ తర్వాత కలిసిన వాళ్ళే ఫస్ట్ క్రష్ అనే కదా అడిగారు, నువ్వు ఎందుకు 10వ క్రష్ అడుగుతావు? అరే పక్కన సున్నా పెట్టి అడిగిందిగా, నువ్వు 1వ క్లాస్ చెప్తావు. 10th క్లాస్ అనే అడిగాను యాక్చువల్లీ, బట్ స్టిల్ ఐ అప్రిషియేట్. అందరూ తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటే అందరూ వచ్చి అబద్ధాలు చెప్తున్నాను, నేను మాత్రమే నిజం చెప్పాను. నువ్వు వీరభద్రం చౌదరి గారు మా డైరెక్టర్ గారు కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. సంతోషం. సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఫోటోగ్రఫీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రామారావు గారు మంచి ఫ్రెండ్ అయ్యారు ఆయన. సో వాళ్ళ డెడికేషనే ఈ సినిమా అద్భుతంగా తీసుకొచ్చింది అనిపించింది. 1989 December 29 నేను కాలేజ్ చదువుతుండగా రిలీజ్ అయిన సినిమా మైనే ప్యార్ కియా సినిమా. అది నాకు అప్పటి నుంచి ప్రేమ కథ సినిమాలంటే బాగా ఇష్టపడి ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ప్రేమిస్తే స్టార్ట్ చేశాను. ఇప్పటికి నేను చేసిన 10 సినిమాల్లో ఎక్కువ శాతం లవ్ సినిమాలు చేయడం జరిగింది. దాదాపు 8 సినిమాలు లవ్ సినిమాలు చేశాను నేను. సో ప్రేమ అంటే నాకు అంత ఇష్టం. సో నన్ను మళ్ళీ క్వశ్చన్ అడగకుండా ముందే చెప్పేస్తున్నాను, ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీని ప్రేమించాను తప్పితే నేను ఎవరిని ప్రేమించలేదు. అన్న ఒక డౌట్ అన్న చెప్పన్నా. ఇప్పుడు ప్రేమిస్తే అని మొదలుపెట్టినావు, ఇంకా ప్రేమించి అంటున్నావు ఏంది? ఇంకా ప్రేమించాలి అంటే ఇప్పుడు యూత్ కూడా ప్రేమించాలని, యూత్ అందరూ ప్రేమించాలని, ఇలాంటి యూత్ కాదు. అబ్బా
సో ఈ సినిమా నిజంగా ఆ సినిమాలకి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విషయం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ థ్యాంక్ యూ బాలాజీ గారు. స్టేజ్ మీదే ఉండవలసిందిగా కోరుతున్నాము బికాస్ వీఆర్ గోయింగ్ టు ది ఆడియో లాంచ్. ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. సో చివరిగా మనం ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్ళబోయే ముందు ఒక ట్రైలర్ చూద్దామండి. మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా బాలాజీ గారిని అండ్ సురేష్ గారిని కోరుతున్నాం. జస్ట్ ది ట్రైలర్ ప్లీజ్. ట్రైలర్ లాంచ్. ప్రేమించడం గొప్ప కాదు శాలిని, ఆ ఇంటెన్సిటీని లైఫ్ లాంగ్ కాపాడుకోవడం గొప్ప. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా ఎక్కడన్నా? She's so hot, mama. గోకినవా? I just hate marriages, you know. డాట్ నెట్ అంటే ఏంటి? మాది డాట్ పెట్టి నెట్ వేస్తే డాట్ నెట్ సార్. ఒక్కసారి నవ్వమంటారా, ప్రాణాలు ఇచ్చేస్తాను. కదలకుండా ఇన్నాళ్ళు కుదురుకున్నా ఎదురు వస్తే నీ అందాలే ఎగిరిపోయానే. వదలకుండా ఇన్నేళ్ళు బెదురు అయినా నిదురలోనూ నీ కోసం కలవరించానే. లవ్వా? మరి దాని సంగతి ఏంద్రా? కోరుకున్న వాళ్ళని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకోవడంలో కాంక్ష ఉంది. స్వేచ్ఛగా వదిలేయడంలోనే నిజమైన ప్రేమ ఉంది. పైసలున్న దగ్గరనే పైసలు, పోరున్న దగ్గరనే పోరి. పాపిష్టి లోకం రా. వా వండర్ఫుల్ ట్రైలర్. అలా నవ్విస్తూనే ఇమోషనల్ కూడా చేసేసారు. అండ్ ఇందులో ఇందాక నుంచే మీకు చెప్తున్నాను, ఇందాక మీకు చెప్పాను ఇందులో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. పండు థీమ్ అంటూ పోసాని కృష్ణమురళి గారు కూడా ఇందులో కనిపించారు. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే చెప్పండి. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ సూపర్గా డ్రైవ్ చేశారండి డైరెక్టర్ గారు, ప్రదీప్ గారు. అలాగే మా విశ్వ గారు కూడా చాలా బాగా కెమెరా వర్క్ చాలా బాగా చేశారు. అసలు ప్రతిదీ మూవీలో మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక క్యారెక్టర్ మిస్ అయిపోయి ఇంకో క్యారెక్టర్ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే ప్రతిదీ మాకు ఫెచ్ అవుతూ ఉందండి. అలాగే మధుమిత కానీ, తర్వాత వైవాహర్ష వచ్చాడు, ప్రాచి, సైలెంట్ మెలోడీ అమ్మాయి, తర్వాత వచ్చిన వాళ్ళందరూ అప్కమింగ్ వాళ్ళు అండి. వీళ్ళతో పాటు మన పోసాని కృష్ణమురళి గారి క్యారెక్టర్ సూపర్ వస్తుందండి. హీరో ఎవరినో వదిలించుకుందామని తెలిస్తే పోసాని కృష్ణమురళి తగులుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి సినిమా లాస్ట్లో మంచి డ్రైవ్ వెళ్తుంది, మంచి కామెడీగా ఉంటుంది. మీరు ట్రైలర్ చూసే ఉంటారు కదా, ఎమోషన్ని క్యారీ చేస్తా డైరెక్టరు, దాంతోపాటు మంచి కామెడీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కామెడీ డ్రైవ్ చేస్తా, ఎమోషన్ కూడా చూపిస్తా. ఆ లవ్ మధ్యలో ఒక 15 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కరెంట్ ట్రెండ్ అనేది చూపిస్తా. మైనే ప్యార్కి అని చాలా బాగా నాకు బాగా నచ్చిందండి సినిమా, నేను చేశాను కాబట్టి. దాంతోపాటు మా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సో డెఫినెట్గా మీ అందరినీ కూడా ఈ సినిమా అలరిస్తుంది. మీరు ట్రైలర్ చూసే ఉంటారు, చాలా బాగుందండి. మా సినిమాని కూడా అలాగే మంచి హిట్ కొట్టాలని చెప్పేసి మీరందరూ మాకు మంచి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. మైక్ తీసేసుకోవడం ఇంకొకసారి ట్రైలర్ చూద్దామండి. బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయడం కాక కొంచెం గ్యాప్ ఇచ్చాం, అందుకనే కెన్ వీ హ్యావ్ ది ట్రైలర్ వన్స్ అగైన్ ప్లీజ్. ప్రేమించడం గొప్ప కాదు శాలిని, ఆ ఇంటెన్సిటీని లైఫ్ లాంగ్ కాపాడుకోవడం గొప్ప. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా ఎక్కడన్నా?
సో హాట్ మామా. గోకినావా? I just hate marriages, you know. డాట్ నెట్ అంటే ఏంటి? మాది డాట్ పెట్టి నెట్ వేస్తే డాట్ నెట్ సార్. ఒక్కసారి నవ్వమంటారా? ప్రాణాలు ఇచ్చేస్తాను. కదలకుండా ఇన్నాళ్ళు కుదురుగున్నా ఎదురు వస్తే నీ అందాలే ఎగిరిపోయానే వదలకుండా ఇన్నేళ్ళు బెదురు అయినా నిదురలోనూ నీ కోసం కలవరించానే. లవ్వా? మరి దాని సంగతి ఏంద్రా? కోరుకున్న వాళ్ళని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకోవడంలో కాంక్ష ఉంది. స్వేచ్ఛగా వదిలేయడంలోనే నిజమైన ప్రేమ ఉంది. పైసలున్న దగ్గరనే పైసలు, పోరున్న దగ్గరనే పోరి. పాపిష్టి లోకం రా. వావ్, ఇంకా గట్టిగా వినిపిస్తే బాగుంటుంది ఇక్కడి నుంచి కూడా. దట్ వాజ్ రియలీ కూల్. నిజంగా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ద మ్యూజిక్ ఆసమ్. మరి ఇప్పుడు ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. మరి ముందుగా టీమ్ మెంబర్స్ని ఇన్వైట్ చేద్దాం ఆన్ స్టేజ్. వీ హ్యావ్ ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారు ఆన్ స్టేజ్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా 7 సాంగ్స్ని మనకు ఈ ఆల్బమ్ ద్వారా అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ వి ప్రదీప్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఆయన మొదటి ఆల్బమ్ అయినా, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మొదటి సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా మ్యూజిక్ అందించారు. ఐఎమ్ షూర్ మీరు అందరు కూడా అగ్రీ అవుతారు ఈ మాటతో. ఏఆర్ రెహమాన్ గారితో ఎన్నో కాన్సర్ట్స్లో యాజ్ అ లీడింగ్ గిటార్ ప్లేయర్ ఆయన అసిస్ట్ చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ప్రదీప్ గారు ఆన్ స్టేజ్. సో లెట్స్ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ వి ప్రదీప్ కుమార్. లెట్స్ హియర్ ఇట్ ఫర్ హిమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెల్ డైరెక్టర్, ఈ మూవీని ఇంత చక్కగా తీర్చిదిద్ది తెరకెక్కించినటువంటి డైరెక్టర్ అద్వైతం అన్న ఫిల్మ్తో నేషనల్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. లెట్ మీ వెల్కమ్ మరొకసారి ప్రదీప్ గారు, డైరెక్టర్ ప్రదీప్ గారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన ప్రదీప్ గారు. ఇక కథానాయకుడు అండ్ కథానాయిక ఇద్దరు కెమిస్ట్రీ మనం చూస్తున్నాం. వండర్ఫుల్ కాంబినేషన్, వండర్ఫుల్ కెమిస్ట్రీ ఆన్ స్టేజ్. మరొక ప్రదీప్ గారు. లెట్ మీ వెల్కమ్ కథానాయకుడు, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Can we also have on stage a beautiful Isha Talwar? I'm so happy. ఈ మూమెంట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందామా? చమ్కి ఏదైనా పాడు. అచ్చమైన తెలుగు అమ్మాయిలా 16 అణాల తెలుగింటి ఆడపడుచులా మనకి ఈ సినిమాలో కనిపించినటువంటి మధుమిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్ మీ వెల్కమ్ మధు ఆన్ స్టేజ్. దట్ ఇస్ సో స్వీట్ కదా మధు, యు ఆర్ వెరీ లక్కీ మ్యాన్. మేము ఇక్కడ పడిపోయినా మమ్మల్ని చూసేవాళ్ళు లేరబ్బా. మరి ఈ రోజు ఆడియో సీడీని లాంచ్ చేయబోతున్నారు ప్రముఖ డైరెక్టర్. రచ్చ సినిమాతో రచ్చ చేసి ఇప్పుడు గబ్బర్ సింగ్ 2తో యాజ్ ఎ డైరెక్టర్ మన ముందుకు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ సంపత్ నంది గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇలాగే వండుతాం, ఇలాగే స్లిప్ చేస్తాం, ఇలాగే తింటాం, ఎవ్రీథింగ్ ఇలాగే చేస్తాం. వెల్కమ్ సంపత్ నంది గారు ఆన్ స్టేజ్. మరి ఈ రోజు మధుర ఆడియో ద్వారా మ్యూజిక్ మార్కెట్లో విడుదల కాబోతోంది.
మరి మధుర శ్రీధర్ గారి గురించి మనందరికీ తెలిసిందే. స్నేహ గీతం, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఇట్స్ మై లవ్ స్టోరీ అన్న అద్భుతమైన సినిమాలతో ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రొడ్యూసర్గా మరొకసారి మన ముందుకు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ మధుర ఆడియో అధినేత, ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విశ్వ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లిరిసిస్ట్, మంచి పాటల్ని మనకు అందించినటువంటి లిరిసిస్ట్ వశిష్ఠ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిర్మాత లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సంపూర్ణేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హృదయ కాలేయం డైరెక్టర్ స్టీవెన్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరభద్రం చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రముఖ నిర్మాత మెగా పియారో బిఏ రాజు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మయూరి సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అప్పటి నుంచి స్టేజ్ కింద నుంచే మొత్తం నా యాంకరింగ్ అంతా చేస్తున్నటువంటి రఘు గారు, మీరు ఎక్కడున్నా ఇప్పుడు వచ్చేయాలి స్టేజ్ మీదకి. I prefer living a relationship. I just hate marriages, you know. ఈ సినిమాలో నటించినటువంటి నటీ నటులు అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. అలాగే టెక్నీషియన్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హర్ష, మా లడ్డు బాబు, టుడే యూ హ్యావ్ టు కమ్ ఆన్ స్టేజ్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంటూ సుధాకర్ గారు వచ్చారు. లెట్ మీ వెల్కమ్ సుధాకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Prachi, can we also have Prachi on stage? A beautiful Prachi. స్వప్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది చిన్న పిల్లలు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు, వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కర్నూలు లాగా ఎప్పుడు మా బాబీ చౌదరి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై బాబీ. ఓకే, సో ఆడియో సిడీ లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. మరి మొట్టమొదటిగా ఆడియో సిడీని రిలీజ్ చేయవలసిందిగా డైరెక్టర్ సంపత్ నంది గారిని కోరుతున్నాము. శ్వాసే నువ్వే, ధ్యాసే నువ్వే, ఆసే నువ్వే. ఆడియో సీడీని లాంచ్ చేసాము. మరి ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా సంపత్ నంది గారిని కోరుతున్నాము. మొట్టమొదటి కాపీ మధుర శ్రీధర్ గారిని మరి ఇప్పుడు ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా సంపత్ నంది గారిని కోరుతున్నాము. మొట్టమొదటి కాపీ మధుర శ్రీధర్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము.
ఈ లవ్వులలుల్లే మనకొద్దు మనకొద్దు పోవద్దు పోవద్దు ఈ ప్రేమల జోలికి పోవద్దు పోవద్దు ప్రేమే ఓ మత్తు శురువంతా గమ్మత్తు తలకెక్కిందా లైఫ్ అంతా బ్యాటిల్ గ్రౌండ్ మరి ముందుగా సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి మాట్లాడే ముందు రామారావు గారి గురించి మాట్లాడాలి. నాకు ఆయన ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు తెలుసు. అక్కడికి వచ్చి తను ఓన్గా రెడీ చేసుకున్న ఒక స్క్రిప్ట్ నాకు తను పర్ఫామ్ చేసి చూపించారు. అది చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇమీడియట్గా తనను ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది స్క్రిప్ట్లో. ఈ సినిమాకి సంబంధించిన కొంత ఫుటేజ్ నేను చూశాను, ట్రాక్స్ కూడా ముందే వినడం జరిగింది. చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి చేసిన టెక్నీషియన్స్కి మంచి బ్రేక్ రావాలి, ప్రొడ్యూసర్స్కి డబ్బు రావాలి, అలాగే బ్యానర్కి మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మాధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మైనే ప్యార్కే సాంగ్స్ చాలా బాగున్నాయి. నా పర్సనల్ ఫేవరెట్ మనకొద్దు మనకొద్దు ప్రేమ అనేది నాకు ఇష్టమైన సాంగ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్, రామారావు గారు, ఉపేంద్ర గారు అండ్ వెంకట్ గారు. తర్వాత ప్రదీప్ మాడుగుల డిడ్ అమేజింగ్ జాబ్. విజువల్స్ చాలా బాగున్నాయి. తన బిల్లారంగ మూవీలో కూడా చాలా బాగా చేశారు. అంటే విజువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వీఆర్ ఆల్ క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ముందుగా డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్రదీప్ మడుగుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయిందంటే దానికి కారణం మా రామారావు గారు. ఆయన ఎవరు ఇక్కడ? రామారావు గారు యాక్చువల్లీ ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ ఆయనే మెయిన్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. రామారావు గారు నాకు 5 years నుంచి పరిచయం. ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అంటే దేవ దగ్గర నుంచి. దాని తర్వాత ఆ రిలేషన్ అట్లే కంటిన్యూ అయిపోయింది. నా బిల్లారంగాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ తను చేశారు. అప్పుడు తను ఇంట్రెస్ట్తోని సార్ ప్రొడ్యూస్ చేద్దాం నెక్స్ట్ సినిమా అంటే, అనుకోకుండా తనకు లైన్ చెప్పడం, ఇమ్మీడియట్గా మొదలుపెట్టేయడము, మొదలుపెట్టినంత స్పీడ్గా ఫినిష్ చేసేయడం రామారావు గారు. మరి రామారావు కొంచెం కంగారు ఎక్కువ, కానీ హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. దీని తర్వాత చెప్పుకోవాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ కూడా నాకు 5 years నుంచి పరిచయం అండి. నా అద్వైతం షార్ట్ ఫిలింకు తనే సింగర్, తన వాయిస్ ఇచ్చింది తనే. అప్పుడు సంతోష్ నారాయణ మ్యూజిక్, ప్రదీప్ ది వాయిస్, అది అప్పటి నుంచి పరిచయము.
యాక్చువల్గా ముందు సంతోష్ అనుకున్నాం ఈ సినిమాకు, తను బిజీ ఉండడం వల్ల ప్రదీప్ని తీసుకున్నాము. ప్రదీప్ కూడా అమేజింగ్ జాబ్. యాక్చువల్గా ప్రదీప్ తను చిన్నప్పటి నుంచి 5 years నుంచి తను క్లాసికల్ మ్యూజిక్లో కచేరీలు ఇస్తున్నాడు. వీళ్ళ ఇంట్లో అందరు మ్యూజిషియన్స్. అంటే అదొక టెర్రరిస్ట్ క్యాంప్, అది మ్యూజిక్ టెర్రరిస్ట్ క్యాంప్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ మిస్సెస్ కళ్యాణి గారు వెల్ నోన్ ఫీమేల్ సింగర్ ఇన్ తెలుగు అండ్ తమిళ్, ఇక్కడ కూర్చొని ఉన్నారు. అండ్ వీళ్ళ మదర్ సింగర్, సిస్టర్ సింగర్, వీళ్ళ 1.5 year పాప అది కూడా పాడడం మొదలుపెట్టింది అప్పుడే. సో థ్యాంక్స్ ప్రదీప్, దట్స్ ఇట్. సార్ నేను అడిగానండి, మీ ఇంట్లో అందరూ పాడుకుంటూ ఉంటారు, చక్క మ్యూజిక్స్ చాలా హ్యాపీగా ఉంటారు కదా ఎప్పుడు అన్నానండి. ఆయన ఏమన్నాడు తెలుసండి, నాకు ఒక్క నిమిషం టైం దొరికితే ఎక్కడైనా సైలెంట్గా ఉన్న చోటుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంట్లో ఎవరు చూసినా పాడేస్తున్నారు, ఎక్కడ చూసినా సౌండ్లు ఇయ్యే. అంటే ఒక్కొక్కళ్ళు మనం ఇంటర్నల్గా చూసేవాడికి వేరు ఉంటుందండి, బయట నుంచి చూసేవాడికి వేరు ఉంటుంది అనిపించింది. ప్రదీప్ అంటే తను యాక్చువల్గా సింగర్, క్లాసికల్ సింగర్ ప్లస్ తన దగ్గర ఒక 10-12 ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తాడు. అంటే ఇది 1 stop మ్యూజిషియన్ అనమాట. ప్రదీప్ నాకు ఇక్కడ ఒక గిటార్ కావాలంటే కింద మంచం కింద నుంచి గిటార్ తీసి టక్ కొట్టేసి సరిపోద్దా అంటాడు. ప్రదీప్ నాకు ఫ్లూట్ కావాలంటే బీరువా పైనుంచి ఫ్లూట్ తీసి తనే ఉదయం సరిపోద్దా అంటే 1 and all. ఓకే, థ్యాంక్స్ ప్రదీప్. వశిష్ఠ మాట్లాడు. మేనే ప్యార్ కియా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, సన్నిహితులకి, సభకి నా నమస్సు మనస్సులు. నేను ముఖ్యంగా తెర మీద ఉన్నటువంటి హీరో గురించి కంటే తెర వెనక పనిచేసిన హీరోస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా ప్రదీప్ గారి గురించి చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా ఏం చెప్తారంటే, వాంగ్ మాతురిచ్యతే గేయం ధాతురిత్య విధీయతే, వాచం గేయంచ కురుతేయ సవాగ్గేయకార అని చెప్పేసి అంటారు. ఒక పాటని రాయటం ఒక ఎత్తు అయితే దాన్ని పాడటం ఇంకో ఎత్తు, దానికి బాణీ కట్టడం ఇంకో ఎత్తు. ఈ మూడింటిని కలిపి చేసే వ్యక్తిని వాగ్గేయకారులు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ 3 లక్షణాలు సమన్వితమై ఉన్నటువంటి వ్యక్తి ప్రదీప్ గారు. ఎందుకంటే వారితో 10 రోజుల పాటు ఈ పాటలు 10 రోజుల్లో అయిపోయినాయి అన్ని పాటలు. ఈ 10 రోజుల్లో నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఫస్ట్ టైం మర్చిపోయాను, నేను ఇప్పటిదాకా అన్ని ట్యూన్కే రాశాను పాటలు, కానీ ఇందులో రాసిన తర్వాత ట్యూన్ కట్టారు. శబ్దం బ్రహ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను రాసినటువంటి ప్రతి అక్షరం కూడా విలువైందే అని చెప్పేసి ఒక్క అక్షరాన్ని కూడా తగ్గించకుండా ట్యూన్ని కట్టి నా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించారు. ఎందుకంటే కవి ఒక అక్షరం కానీ ఒక భావం కానీ రాసినప్పుడు ఏదైనా ఇది కాదు, ఇది బాలేదు, ఇది తీసేయి అని చెప్పేసి అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కాకుండా లేదు ఇది బాగుంది, దీన్ని ఉంచుదాము, ట్యూన్ కడదామని చెప్పేసి ట్యూన్ కట్టారు. కనుక ప్రదీప్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. తర్వాత నేను రాసిన పాటల్ని ఎంతో అద్భుతంగా చూపించినటువంటి డిఓపి విశ్వేశ్వర్ గారికి, అలాగే ఈ సినిమాకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశాను. ఫస్ట్ రోజు నన్ను సెట్స్కి పిలిచినప్పుడు శర్మ దీనికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తావా అని అన్నారు. నేను ఒక్కసారిగా నేను నా పని ఏంటి, నేను చేసేది ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుని చేస్తానన్నాను. కానీ ఆ చేయటం నాకు ఈ పాటలు రాయటానికి ప్రతి క్షుణ్ణంగా కథలో ప్రతి అంశం తెలియటం వల్ల పాటల్ని చాలా ఈజీగా రాయగలిగాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ ప్రదీప్ గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసి చాలా జ్ఞానాన్ని సంపాదించాను, వారికి నా ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ముఖ్యంగా వెన్నెల రామారావు గారికి. అంతే, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వి ప్రదీప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. First of all, I'd like to thank, as usual, Ramarao sir, who, in fact, I have to thank first Pradeep because he just gave me a call once after the movie has been shot, and he asked me if I could do music for this movie. I just said yes, and we started. And to me, I personally feel everybody has preferences in their lives, like big things and small things. But to me, I'm grown up in such a way that I do things, and there are no bigger things and smaller things for me. So I did my best in this movie, and I hope I've already fallen in love with the movie, and the music is coming out really well.
I've recorded an orchestra from Boston, especially for this movie in a cathedral. I think this is really going to be an amazing experience for everybody. Thank you so much. Thank you, Pradeep, and thank you, Ramarao sir, again. విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ గారు. మరి సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ విశ్వ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సారీ నేను మాట్లాడలేను, బట్ ఐ లైక్ టు థ్యాంక్ ప్రదీప్ ఏ లాట్ ఫర్ గివింగ్ మీ అండ్ సెకండ్ ఆపర్చునిటీ. మేము సక్సెస్ఫుల్గా సెకండ్ టైం టీమప్ అయి అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైం కంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసాము. అఫ్ కోర్స్ ఆ ఆపర్చునిటీ మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. పార్డన్ మీ, నా వాయిస్ కొంచెం బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలింలో నేను వర్క్ చేయడానికి కారణమైన రామారావు గారికి ఐ షుడ్ థ్యాంక్. బికాజ్ ఆయన ఫస్ట్ వచ్చి నాకు నరేట్ చేశారు, బట్ ఐ వాజ్ లిటిల్ లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం హెజిటేషన్ ఉండింది. దెన్ ప్రదీప్ గారు ఐ వాంటెడ్ ఎ నరేషన్ ఫ్రమ్ డైరెక్టర్ సార్, సో హీ ఆల్సో కేమ్ అండ్ నరేటెడ్ ది స్క్రిప్ట్. బట్ టిల్ ఐ వెంట్ ఆన్ టు ద లొకేషన్ ఆన్ ఫస్ట్ డే, నా మైండ్లో మాత్రం లైక్ టు బీ ఫ్రాంక్ కొంచెం డౌట్ ఉండేది ఎలా ఉంటుందో అనేసి. బట్ ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం I want to tell Ramarao garu, Upendra garu, and Pradeep sir, Vasista, all you guys are like Vishweshwar sir, all you guys are really rocking. And నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆడియన్స్ అగైన్ దట్ నో, ఇట్స్ ఎ వండర్ఫుల్ టీమ్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నా పని ఇంతే, ఒక డైలాగ్ రైటర్ అంటే నా పని ఇంతే, ఒక డైరెక్టర్ అంటే నా పని ఇంతే, అట్లా ఉండలేదు ఈ టీంలో. ఎవ్రీ వన్ డిడ్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు ఎప్పుడు చూసినా చైర్లో ఈ లంగావని వేసుకుని అలా చూపిస్తే బాగుందేమో, హిజ్ లైక్ ఒక కాళ్ళు ఇలా పెట్టేసి ఒక చెయ్యి ఇలా వేసేసి కూర్చుంటారు, వెరీ రిలాక్స్డ్. అండ్ చూడగానే ఈయనకేంటి కొంచెం యాటిట్యూడ్ అనిపించింది ఫస్ట్ డే. తర్వాత ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు. సో ఐ థాట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ పర్సన్, కొంచెం ఎక్కువ చూపిస్తున్నారు అనేసి అనిపించింది. బట్ దెన్ లేటర్ ఐ రియలైజ్ దట్ హీ డు నాట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఆర్టిస్ట్. నాకు ఒక సీన్ షూట్ చేస్తున్నామంటే చాలా ప్రయర్గా వచ్చి డైలాగ్ నరేషన్ చెప్పేసేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్, అండ్ సమ్ టైమ్స్ డైలాగ్ రైటర్ కూడా వచ్చి డైలాగ్స్ చెప్పేవాళ్ళు. అండ్ నేను అది ప్రిపేర్ అయిన తర్వాత ఐ షుడ్ థ్యాంక్ వసిస్టా ఆన్ దిస్. ఫర్ ద ఫస్ట్ టైం నా ఫిలిం కెరీర్లో నాకు తెలిసి రైట్ ఫ్రమ్ హార్ట్ నేను ఈ ఫిలింలో పర్ఫామ్ చేశాను. ఇంకే ఫిలింలో అయినా యాక్ట్ చేశాను. దిస్ ఇస్ లైక్ ఐ గెస్ నా హార్ట్ఫుల్ ఎమోషన్స్ అట్లా బయటకు వచ్చేసాయి. ఆ డైలాగ్స్ వర్ సో పవర్ఫుల్ అండ్ సీన్స్ వర్ సో కంటెంటెడ్. అండ్ ప్రదీప్ గారి గురించి చెప్తున్నాను, హీ నెవర్ డిస్టర్బ్స్ ఎన్ ఆర్టిస్ట్. అండ్ ఒక సీన్ చాలా ఎమోషనల్ సీన్ ఉండింది, అండ్ దే వర్ లైక్ రియలీ సర్ప్రైజ్ టు సీ మీ ద వే ఐమ్ డూయింగ్. అండ్ నేను రెడీ అంటే హే రెడీ 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 అనేసి, ఇట్స్ లైక్ యూజువల్గా అలా జరగదు, బికాజ్ అందరూ రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం యాక్ట్ చేయాలి, లేదంటే మనం యాక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కోఆపరేట్ చేస్తారు. బట్ ఇట్ వాస్ నాట్ లైక్ దాట్. ఆ ఎమోషనల్ సీన్లో నేను పర్ఫామ్ చేస్తుంటే దే గేవ్ మీ ద స్పేస్. ప్రిపేర్ అవుతున్నారు, లెటర్ ప్రిపేర్ అనేసి, ఇట్స్ లైక్ దే హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద రెయిన్, కెమెరా అండ్ మీ. సో నేను ప్రిపేర్ అయ్యేంత వరకు దే టు హోల్డ్ అండ్ ఎవ్రీ వన్ వర్ లైక్ రెడీ రెడీ అంటే నేను రెడీ అనగానే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ అండ్ లైక్ వీ వర్ టేకింగ్ ద షాట్. సో ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఫర్ సెకండ్ ఫిల్మ్ తనది. సో ఇన్ సెకండ్ ఫిల్మ్కే హీస్ లైక్ రియలీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా. అండ్ ఐ షుడ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సో మచ్ ఫ్రీడమ్. అండ్ విశ్వేశ్వర్ సార్ గురించి చెప్పాలి, అండ్ హీస్ ఆల్వేస్ ద కూలెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. హీస్ ద వెరీ ఫ్రెండ్లీ పర్సన్. రాగానే చాలా ఫ్రెండ్లీగా విష్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. అండ్ సాంగ్స్ ఆర్ రియలీ రాకింగ్. Pradeep, good work. And Isha and again Pradeep. I've worked with Pradeep in Hero Pradeep to oka scene chesanu. He's really good. And Isha the work cheyaledu, but I've seen her Malayalam films as well and albums also. So I liked you and I like your work as well. So and
ఐ విష్ నేను వర్క్ చేసినప్పుడు చిన్నపిల్లలు చాలామంది వర్క్ చేశారు, ఏదో ఇక్కడే ఉన్నారు అందరూ. సో అందరికీ ఇట్స్ లైక్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్, ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్కి, మా ఆల్ ద టెక్నీషియన్స్, ఎంటైర్ యూనిట్కి, ఆల్ ద ఆర్టిస్ట్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ఫిలిం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధుమిత గారు. మరి ఇప్పుడు హీరో ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మేనే ప్యార్ కియా మూవీ నా సెకండ్ మూవీ తెలుగులో. ఫస్ట్ మూవీ బిల్లా రంగా ఆడియో లాంచ్ చేసినప్పుడు ఇదే నేను చెప్తాను. ద రీజన్ వై ఐమ్ హియర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ ప్రదీప్ మాడుగుల సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూనిఫై క్రియేషన్స్, మిస్టర్ వెనీలా రామారావు సార్, ఉపేంద్ర సార్, and Sana Venkatrao sir for giving me this opportunity, and especially giving this beautiful team to work with. And about Vishwa sir, before 10 days the teaser was released, and I had sent it to my friends. So I asked them how was the teaser, and they said, who's your DOP? I said, no, who's the teaser? Tell about the teaser. And they said, who's your DOP? I said, Vishwa sir. Excellent job, Macha. I said, what is about my job? He said, hey, you're also very good and all, he said. So I was like, okay, so thank you, sir, for that. And ఈ టీజర్ నేను ఎవరికి చూపించినా సరే ఫస్ట్ అందరూ అదే మాట అన్నారండి. ఎవరు డిఓపి గారు, శ్రీను వైట్ల గారు అదే అన్నారు, అలాగే సంపత్ నంది గారు అన్నారు. ఎవరికి చూపించినా సరే అదే మాట అండి ఫస్ట్. ఆయనతో పాటు నేను కూడా ఇప్పుడు. అండ్ దస్ట్ అండ్ డైరెక్షన్ టీమ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, అరుణ్ అన్న and Teja, I said your name, okay, no? He asked me to say his name, and Teja was hard working in this project, and hardly working in this project. But actually he was a live wire on the sets, really hard working person. And the hero of today, Pradeep Kumar, I would, since I was also a part of the music, traveling, not doing anything else, I would say Pradeep is not a music director, he's a music lover. Because from his everything is music. He's also, as Pradeep sir said, it's a musical family. Everything what he just loves composing music, and the way, the strain he puts into his music is absolutely too good. You will surely like the project. And once again, my parents, Swati, and my dad, mother, Dilip, my friends Girish, Nathan, everyone, thank you so much for being with me, bearing with me for so many days. I hope everything comes up good. And thank you everyone for being here. Thank you so much. I need your blessings and love always. Do watch Mere Pyar Kiya. Thank you. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మరి ఇప్పుడు ఈషాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బిఫోర్ దాట్, సో ఈ ఫంక్షన్ నాకు ప్రతిదీ గైడ్ లైన్స్, పబ్లిసిటీ ఏం చేయాలి ఏంటి అనేది మద్రాస్ శ్రీధర్ గారండి. సో డే 1 నుంచి నాకు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ లేదు. ఎడిట్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్ అండి. మళ్ళీ మర్చిపోతానేమో మళ్ళీ మధ్యలో వచ్చారు. హీరోయిన్ మాట్లాడండి. Good evening, Andariki Namaskaram. First of all, a very big thank you to all of you for making it here. You've made it really special. You've stayed through the whole thing, and you all have really, cheered us up and really supported us. So thank you. Special thanks to the press for making it. We really need your support. Then, of course, this film wouldn't be possible without lots of people, and a lot of people to thank. Thank you for this amazing platform. To Ramarao sir, Upendra sir, lovely director. Like Madhumita put it very rightly, that I think, he's the most chilled out director to work with. He just lets you be on set, and we've had a great time working on this film. Vishwas sir, the man of the evening, the music director. We've had lots of fun shooting the songs in Bangkok and Pattaya, and it's just wonderful. It's been a great experience. I hope that whatever fun we've had, when you watch the film, you feel it too. Thank you so much. థ్యాంక్ యూ ఈషా. మరి చివరిగా ప్రొడ్యూసర్. Sorry, I just forgot one more person to mention, Satya. He's the one who acted as my pair in the film. But తన గురించి చెప్పడమే మర్చిపోయాను. He's a wonderful actor. లాస్ట్లో మీరు డైలాగ్ విన్నారు కదా, నిజంగా ప్రేమించడం అంటే వాళ్ళని స్వతంత్రంగా వదిలేయడం అని చెప్తారు కదా, హీస్ సత్య. It was really wonderful working with him, and I guess ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళిపోయారా అని I was wondering when I was working with him, because చాలా తక్కువ వర్క్ చేశారా అనుకుంటాను, and he's definitely going to make it big in the industry. And
నా సీన్స్లో నేను రియాక్షన్స్ అంత బాగా చేశాను, అంత హార్ట్ఫుల్గా చేశాను అంటే ఐ గివ్ 50% ఆఫ్ ద క్రెడిట్ టు సత్య. సో థ్యాంక్ యూ సత్య. సత్య నాతో పాటు సీతమ్మ వాకిట్లో ఫ్రెండ్ కింద చేశాడండి. తన్ని నేను డైరెక్టర్ గారికి చెప్పాను, నేను ఒకసారి చూపించాను, శర్మానా కర్మ చూడండి సార్ చిన్న కామెడీ రోల్ ఉందంటే, బట్ డైరెక్టర్ గారు వెంటనే పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆయనకి. తను ఇప్పుడు లేడు, గొల్లబామ షూటింగ్లో ఉన్నాడు అందుకని రాలేపోయాడండి ఈరోజు. సో నిజంగా ఆవిడ చెప్పింది మాత్రం 100% కరెక్ట్ అండి. నేను రూమ్లో ఉండగా అతను చూశాను, నేను ఈజ్ ఎ వెరీ బెస్ట్ యాక్టర్ అని అనిపించింది. ఆయన పరిచయం చేసిన వెంటనే అదే అన్నారండి. ప్లస్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా అంతకన్నా చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్ జాబ్ అండి. 40 years క్యారెక్టర్ ఎలా చేశాడు, యంగ్స్టర్ క్యారెక్టర్ అంతకన్నా బాగా చేశాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు గారు మీకు ఉన్నాయన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఒకేసారి వచ్చి చెప్పండి సార్. తెల్లారిందాక వచ్చేటట్టున్నారు మీరు. మరి ఈషా గారు మాట్లాడినంత సేపు ఆమె వైపు చూస్తూ హీఈస్ ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ ఇన్ లవ్ అని అర్థమైపోతుంది. వైవా హర్ష గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హర్షకి ఈషాకి ఒక్కసారి మ్యాచింగ్ కుదిరిందా లేదా చూసుకోండి ఒకసారి. మూతి తుడుచుకోమ్మా. వేదికపై విచ్చేసిన పెద్దలందరికీ అయ్యా నా నమస్కారాలు. అయ్యా అలాగే ముందుగా నేను రామారావు గారికి, అలాగే మా తల్లిదండ్రులకి, అలాగే నా స్నేహితులకి, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ యూనిఫై క్రియేషన్స్ మేనే ప్యార్ కియాకి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. మధ్యలో కామాలు ఫుల్ స్టాప్లు కూడా పెట్టచ్చు. నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోమనేగా చెప్పింది అన్న. ఫస్ట్ సినిమానే ప్లీజ్. అందరికీ ఫస్ట్ సినిమానే. యూనిఫై క్రియేషన్స్కి నాకు ఒక స్పెషల్ రిలేషన్షిప్ అండి. బికాజ్ both of us we are doing the debut thing. కాదు మొన్న వేరే రిలేషన్షిప్ లో ఫస్ట్ మూవీ ఇదే, నా ఫస్ట్ మూవీ కూడా ఇదే. వెల్ అండ్ యా, సో I hope all your wishes will be with me and the whole team of Maine Pyar Kiya as well. అర్థమైంది. Yeah, thank you so much. దేనికి? థ్యాంక్ యూ హర్ష గారు. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ ఉపేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆయన మాట్లాడినప్పుడు మేమేం కామెంట్ చేయము. ఎందుకు రెమ్యునరేషన్ రాదన్న? ఆల్రెడీ ఇచ్చారు కదన్న. మర్చిపోయా, సారీ. రామారావు ఒక్కడికే హృదయపూర్వక నమస్కారం అండి. మైక్ చాలా లేట్గా ఇచ్చారు. సో అందరూ నేను చెప్దాం అనుకున్నవన్నీ అందరూ చెప్పేశారు. సో ఎక్కువ ఏం లేదు చెప్పడానికి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, 80s మైనే ప్యార్ కియా మూవీ, హిందీ మూవీ వర్సెస్ ఈ మూవీ కంపారిజన్ కొద్ది జరుగుతుండేది. బట్ వన్ కామన్ థింగ్ రెండిట్లో ఉంది. ఒకటైతే నేమ్, రెండోది బ్లాక్ బస్టర్ అండి. 80s మైనే ప్యార్ కియా ఎలా అయితే బ్లాక్ బస్టర్ అయింది, సేమ్ డే మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఉపేంద్ర గారు సార్ మైక్ ఇచ్చిందే అందు గురించి సార్. ఇప్పుడు మాట్లాడాలని మీరు లేట్ అయిందని ఫీల్ అవుతున్నారు. ఇంకా మాట్లాడడానికి ఏం మిగలలేదండి, అన్నీ చెప్పేశారు. నెక్స్ట్ ఆఫ్టర్ అవర్స్ ఏంటి చెప్పండి. సరే, ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్, యూ హ్యావ్ జస్ట్ సీన్ ది మ్యూజిక్ అండ్ నో ఇట్ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్, సో నైస్. అండ్ ఏంటంటే పిక్చర్ హ్యాస్ కమ్ మచ్ బెటర్ దాన్ ది మ్యూజిక్. ఓకే, మ్యూజిక్కే ఇంత మీరు రెస్పాన్స్ ఇచ్చారు అని అంటే మూవీకి ఇంకెంత ఉంటుంది, జస్ట్ ఇమాజిన్. ఓకే, ఐ వాంట్ యూ ఆల్ గైస్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్. Bless us, support us. Okay, we really want your blessings and support because this is our first movie. We want to grow in this industry. We want to be big producers. And now I want to thank my team. Okay, especially Pradeep Madugula garu and Vishwa garu, Vishweshwar garu, SV Vishweshwar garu. Both are very good friends and their combination is really great and they have done an amazing job. And apart from that, I wish the entire team good luck and I'm sure we'll be successful. Thank you very much. శిల్ప రామారావు గారు ఇంకా మర్చిపోయారా అడుగమ్మా ఒకసారి. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. ఇంకా మళ్ళీ అవకాశం ఇవ్వకుండా బాయ్ బాయ్ చెప్పేద్దాం. మరి ఈరోజు మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రముఖులు, అతిథులు అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు మా మీడియా పార్ట్నర్స్ టాలీవుడ్ మరియు ఆర్వీఎస్ ఛానల్ వారు. We would also like to thank the event organizers RK Media, leading a film promotional agency, మా స్పాన్సరర్స్ కళామందిర్ మరియు NYPFC. మరి మధుర ఆడియో ద్వారా మైనే ప్యార్ కియా ఆడియో is out in the market.
మరి ఈ ఫిలిం రిలీజ్ అయ్యాక హమ్నే ప్యార్ కియా అని ప్రేక్షకుల చేత అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ శుభరాత్రి. థ్యాంక్ యూ.